శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మార్కండేయ మహర్షి కృష్ణ భగవానుడు దేని గురించి ప్రస్తావన చెయ్యమని చెప్పాడో అవి ఒక వరుస క్రమంలో ప్రస్తావన చేస్తూ వస్తున్నాడు. ఎందుచేత అంటే మార్కండేయుడి కన్నా చెప్పడానికి అధికారి ఇంకొకడు లేడు. ఆయన అంతటి దీర్ఘాయుష్మంతుడు, అనేకమైనటువంటి ప్రళయములను చూసినటువంటి వాడు, సాక్షాత్ వటపత్రశాయి యొక్క గర్భంలోకి ప్రవేశించి విరాట్ స్వరూపాన్ని దర్శనం చేసినటువంటి గొప్ప అదృష్టవంతుడు, అన్నిటినీ మించి వేదాంగముల యందు నిష్ణాతుడు. ఆ కారణం చేత ఆయన తప్ప సాధికారికంగా విషయాల్ని చెప్పగలిగినటువంటి వాడు లేడు. అందుకని ధర్మరాజు గారి మనసులోకి చొచ్చుకుపోవలసినటువంటి అభిప్రాయాల్ని, ధర్మ విషయంలో లోకంలో ఏ విధమైనటువంటి అయోమయాలు ఉంటాయో ఆ అయోమయాల్ని నివృత్తి చేసేటటువంటి వాక్పటిమతో ఆయన మాట్లాడుతున్నారు. మనకి సాధారణంగా ఎవరైనా ఏం కోరుకుంటారంటే స్వర్గలోకవాసం అంటుంటారు. ఆయన స్వర్గస్థులైనారు అని ఒక మాట అంటూ ఉంటారు. ఆయన ప్రతివాడు ఏదో స్వర్గలోకానికి వెడితే బాగుంటుంది అని. కానీ మార్కండేయ మహర్షి ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తాడు. స్వర్గలోకవాసము అంటే అది అద్దె కొంపయందు జీవనము. అద్దె కొంపయందు ఉన్నవాడు ఎప్పుడూ స్వగృహే అని సంకల్పం చెప్పడం కుదరదు. ఆ ఇల్లు ఎంత అందంగా ఉన్నా తనకి వాసం చేయడానికి పనికొస్తుందేమో కానీ తమది అని చెప్పడానికి మాత్రం ఆ ఇల్లు పనికిరాదు. ఆ ఇల్లు ఎప్పుడూ ఇంకొకటిది యజమాని. ఎప్పుడు ఖాళీ చేసేయవలసి ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోవలసి ఉంటుంది అంటే ఈయనకి తెలియదు. ఈయనకి చాలా ఇష్టం అనుకోండి, ఈయన ఖాళీ చేసేయచ్చు కదండి అని మీరు అడగచ్చు. ఈయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇల్లు ఖాళీ చేయడం ఇష్టం లేదు. కానీ ఆయన మాత్రం ఖాళీ చేసి తీరవలసిందే. ఎప్పుడు ఇంటి యజమాని వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. అది ఆయనకి ఇష్టం అవ్వచ్చు, ఇష్టం కాకపోవచ్చు, లేకపోతే తనే వచ్చి ఉందాం అనుకోవచ్చు, అద్దె పెంచాలనుకోవచ్చు, ఏదైనా కారణం కావచ్చు. ఈయన్ని ఇంట్లోంచి పంపించేయాలి అని యజమాని అనుకుంటే వెళ్ళిపోవలసిందే. స్వర్గలోకవాసం కూడా అంత భయంకరమైనది. ఏ కారణం చేత భయంకరమైనది అంటే అది రెండు కారణముల చేత చాలా భయానకము. ఒకటి, పుణ్యాన్నంతటినీ హరించేస్తుంది. ఎంత కష్టపడి తాను పుణ్యం చేసుకుంటాడో ఈ పుణ్యాన్నంతటినీ కూడా స్వర్గలోకవాసమన్న పేరుతో హరిస్తాడు. ఇన్నాళ్ళు నువ్వు భోగాలు అనుభవించావు స్వర్గలోకంలో ఉండి, అది నువ్వు చేసిన పుణ్యానికి సరిపోయింది.
ఈ స్వర్గలోకవాసం మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే ఒక ఉదాహరణలో చెప్పాలి అంటే ఒక వ్యక్తి తీసుకెళ్ళి బ్యాంకులో కొంత సొమ్ము జమ చేసుకున్నాడు. ఆ ఉన్నటువంటి మొత్తంలోంచి కొంత ద్రవ్యాన్ని ప్రతిరోజు తీసుకోవడం కోసమని చెప్పి ఆయన కొన్ని చెక్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ చెక్కులు పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడల్లా ఆయన ద్రవ్యం ఏమవుతుంది, తరిగిపోతూ ఉంటుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన చెక్ ఇచ్చినా ఇంకా మా దగ్గర లేదు ఆయన ద్రవ్యం, ఆయన చెక్కులకి మేమేమి డబ్బు ఇవ్వమంటారు. పుణ్యం అయిపోయే పర్యంతము స్వర్గలోకంలో ఉంచుతారు. పుణ్యం అయిపోయింది అని తెలియగానే కిందకి పంపించేస్తారు. అయితే ఇందులో మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది. ఏమండి, పాపపుణ్యములను లెక్కరాసి పునర్జన్మనిస్తారు కర్మ అనుభవించడానికి. పుణ్యం ఎంత భోగం అనుభవిస్తే ఎంత క్షయం అవుతుందో కూడా స్వర్గలోకంలో ఖాతా ఉంటుందా? అనుమానం ఉండడంలో దోషం ఏం లేదుగా. ఎందుకంటే చేసిన కర్మ శరీరం పోతుంది కానీ కర్మ పోదు, కర్మ జీవుడితో వస్తుంది, దాన్ని బట్టే పునర్జన్మ నిర్ణయం అవుతుంది అని కాదు మార్కండేయుడు చెప్పింది. అయినప్పుడు ఎంత పుణ్యం ఎన్నాళ్ళు స్వర్గంలో ఏ భోగాలు అనుభవిస్తే ఎంతంత ఖర్చు అయిపోతుంది అన్నది కూడా స్వర్గలోకంలో ఎవరైనా దాని గురించిన వివరాలను నమోదు చేస్తుంటారా అంటే అలా నమోదు చేసేటటువంటి ప్రక్రియ ఉండదు. కానీ మరి స్వర్గలోకంలో ఉన్నటువంటి వాడి పుణ్యం అయిపోయింది అని ఎలా తెలుసుకుంటారంటే భూలోకంలో వాడి కీర్తి మాసిపోవడాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే కదా, పుణ్యకర్మలు చేస్తే కీర్తి వస్తుంది. ఆ కీర్తి భూలోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలము స్వర్గలోకవాసం ఇస్తారు. ఇక్కడ కీర్తి పూర్తి అయిపోగానే ఇక ఆయన్ని స్మరించేవాడు లేకపోతే, ఆయన గురించి చెప్పుకునేవాడు లేకపోతే పైనుంచి కిందకి పంపించేస్తారు. అందుకని క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఇది సాధికారికమైనటువంటి స్థితిలో మార్కండేయ మహర్షి ఒక అద్భుతమైనటువంటి గాథని నిరూపించాడు. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్లో మార్కండేయుడు కూడా అందులో ఒక వ్యక్తిగా లేరు. కానీ ఇవాళ చెప్పబోయేటటువంటి అంశం ధర్మరాజు గారే నోరు తెరిచి ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకుని ఉండిపోయాడు. అంత చిత్రమైనటువంటి విశేషాన్ని ప్రతిపాదన చేశాడు మార్కండేయ మహర్షి. ఎవరి సమక్షంలో? సాక్షాత్ కృష్ణ భగవానుడి సమక్షంలో ప్రతిపాదన చేశాడు. ఆయన అన్నాడు, ఇంద్రద్యుమ్నుడు అనబడేటటువంటి ఒక మహారాజు భూమండలాన్ని చాలా కాలం పరిపాలన చేశాడు. ఎన్నో పుణ్యకార్యములు చేశాడు. దానివల్ల ఆయనకి కొంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఆయన్ని ఆ పుణ్యాన్ని ఆధారం చేసుకుని స్వర్గలోకానికి తీసుకెళ్ళాడు. అయితే వేదాంతం అంటే వేదాంతమే. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు. మరి ఇప్పుడు పుణ్యం చేయిస్తే స్వర్గలోకంలో కొన్నాళ్ళుండి కిందకి దోసేస్తారు, పుణ్యం చేయకపోతే తిరియక్కుల్లోకి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. మరి ఇంకేం చేయాలి అసలు? మరి ఇంకా పుణ్యం చేయడం ఎందుకు? అలాంటప్పుడు ఉపయోగం ఏముంది? కొన్నాళ్ళు ఉండి కింద పడిపోవడమేగా. అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఒక పుణ్యకర్మ చేసి ఈ పుణ్యకర్మ వల్ల నా ఖాతాలో పుణ్యం పడాలని కోరుకున్న వాడికి మాత్రమే అటువంటి స్థితిని ఇస్తారు. ఏదో ఎవరో దాహంతో ఉన్నవాడికి కాసిన మంచినీళ్ళు ఇచ్చి నేను పుణ్యకర్మ చేశాను ఈశ్వర అన్నాడు అనుకోండి, అవును నువ్వు చేశావు, జీవుడి ఖాతాలో వేస్తాడు. ఇప్పుడు జీవుడి ఖాతాలో వేశారు కాబట్టి స్వర్గలోకంలో కొన్నాళ్ళు ఉంటాడు. పుణ్యకర్మ చేసి నేను చేయడం ఏమిటి ఈశ్వర, నేను మీ చేతి పనిముట్టుని, నా చేత మీరు చేయించారు, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, ఇందులో నా ప్రమేయం ఏం లేదు, నేను అంతా ఈశ్వరుడు నా చేత చేయించాడు, ఏ ఈశ్వరుడు చేయించాడో ఆ ఈశ్వరుడికి ధార పోసేశాడు. ఇప్పుడు ఇందులో నేను చేసింది అన్నది ఏమీ లేదు. ఈ వేదిక ఎక్కకముందు ఇవాళ ఉపన్యాసం లేదు. ఈ వేదిక ఎక్కి నేను 8:30కి దిగిపోతుంటే ఆ రోజు నేను భారతం గురించి కొంత మాట్లాడాను. అది ఆ పుణ్యం కోసం అని కాదు, నేను దిగిపోయే ముందే దాన్ని ధారపోసి దిగిపోతాను. ఏ పరమేశ్వరుడు లోపలున్నాడో ఆ పరమేశ్వరుడు ఆ భారతాన్ని చెప్పించాడు. మరి అప్పుడు నాకు ఆ పుణ్యం అక్కర్లేకపోతే నేను ఎందుకు భారతం చెప్తున్నట్టు? చిత్తశుద్ధి కొరకు. అప్పుడు ఆ కర్మని ఈశ్వరుడు దేని కింద మారుస్తాడంటే చిత్తశుద్ధికి ఉపకరణంగా మారుస్తాడు. ఇప్పుడు చిత్తము శుద్ధమైతే ఏమవుతుందంటే ఏదో ఒకనాటికి జ్ఞానం అనేటటువంటి పాయసాన్ని పోయడానికి ఆ పాత్ర ఉపయుక్తమవుతుంది. అగ్ని మీద తప్తం అవగా బియ్యం అన్నంగా ఉడికినట్టు పుణ్యకర్మలు చేస్తూ వెళ్ళగా వాటి యందు ఏ రాగబుద్ధి లేకుండా
లోపల వాటి మీద ఏమీ యాజమాన్య బుద్ధి లేదు, నేను చేస్తున్నానన్న బుద్ధి లేదు. ఈశ్వరుడు చేయించాడంతే. అప్పుడు కొన్నాళ్ళకి పాత్రత కలుగుతుంది. అది ఈ జన్మకు కలగచ్చు, వచ్చే జన్మకు కలగచ్చు. ఆ పాత్రత కలగగానే ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహించిన ఉత్తర క్షణంలో అద్వైతానుభూతికి లోనవుతాడు. నేను ఆత్మ అన్నది అనుభవంలోకి వస్తుంది. ఆత్మ అన్నది అనుభవంలోకి వచ్చిన తరువాత ఇక ఆ శరీరాన్ని ఎందుకు ఉంచుకుంటాడంటే ప్రారంధం పూర్తవడానికి శరీరంతో ఉంటాడు. అందుకే అటువంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే వారు బ్రతికే ఉంటారు, శరీరంతో ఉంటారు, కానీ వారు మోక్షాన్ని పొందేశారు. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు మోక్షం అంటే. ఇక్కడే శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందేస్తారు. తాను ఆత్మ తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత మరి ఇంక శరీరము నేను కాదు అని తెలిసి దాన్ని ఎందుకు పడగొట్టకుండా ఉండాలి అంటే ఈశ్వరుడు దాంట్లో ఎంతకాలం ఉండమన్నాడో అంతకాలం ఉంటాడు. కాబట్టి ఇప్పుడు శరీరంలో ఉన్నాడు కానీ ఈ శరీరము నేను కాదు అని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఆ శరీరం పడిపోతుంటే నేను కాదుగా అది పడిపోతుంటే పెద్ద బాధ ఏముంది, కూరుకుంటాడు, సాక్షి మాత్రంగా ఉంటాడు. అప్పుడు మోక్ష పదాన్ని అలంకరిస్తాడు. ఆ మోక్ష పదానికి వెళ్ళిన తర్వాత ఇక పునరావృత్తి ఉండదు, ఇక మళ్ళీ పుట్టడం ఉండదు. అది శాశ్వతమైనటువంటి ఆనందం, బ్రహ్మానందం అంటారు. బహుశः రేపు ధర్మవ్యాధుడు మాట్లాడినప్పుడు చెప్తాడు, చిట్ట చివరిలో మాట్లాడుతూ కౌశికుడితో బ్రహ్మపదాన్ని ఎందుకు కోరుకోవాలి, పుణ్యం కన్నా తపస్సు ఎందుకు గొప్పదవుతుంది అన్న దాని దగ్గర వివరణ చేస్తాడు ధర్మవ్యాధుడు. అందుకే మహాభారతం ఆరణ్యకాండ వినడం అంటే సమస్త ఉపనిషత్ సారాంశాన్ని వినడమే. అది ఆరణ్యకాండ ఒక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనిషి యొక్క అనుష్ఠానానికి సంబంధించిన రహస్యములన్నీ తెలిసిపోతాయి. ఎలా బ్రతకాలన్నది, ఎందుకు బ్రతకాలన్నది అర్థం అవుతుంది. కాబట్టి అలా కాదు, నేను పుణ్యాన్ని అనుభవం కోసం చేసుకుంటున్నాను, ఈ పుణ్యం నాకేదో పనికి రావాలి రేపు పొద్దున్న అనుకున్నవాడికి పనికి వస్తుంది. అప్పుడు స్వర్గలోక వాసం ఇస్తారు కొన్నాళ్ళు. ఆ స్వర్గలోకంలో పుణ్యం అయిపోయాక కింద పడిపోతాడు. పుణ్యం అయిపోవడం అంటే కీర్తి మాసిపోవడం. ఇక్కడ అందరూ మరిచిపోయారు అనుకోండి, భూలోకంలో ఎవరో తలుచుకునే వాళ్ళు లేరు అనుకోండి, కిందకు వస్తారు. ఉన్నారని అనిపించుకోగలిగాడు అనుకోండి, మళ్ళీ తీసుకెళ్తారు. అది విచిత్రం. కాబట్టి ఒకానొకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అన్న మహారాజు పరిపాలన చేశాడు. ఆయన చాలా కీర్తి గణించాడు. చాలా కీర్తి గణించాడు అన్న మాటకి తాత్పర్యం చాలా మంచి పనులు చేశాడు అని. మంచి పని చెయ్యకుండా కీర్తి రాదు. మంచి పని చేస్తేనే కీర్తి ఉంటుంది, చెడ్డ పని చేస్తే అపకీర్తి ఉంటుంది. మంచి పని అంటే తన కొరకు తాను చేసుకున్నది కాదు, తన యొక్క భోగాన్ని త్యాగం చేసి 10 మంది కొరకు తన యొక్క జీవితాన్ని వెచ్చించడం. త్యాగే నైకే అమృతత్వమానసో పరీణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అని ఉపనిషత్తు. కాబట్టి త్యాగే నైకే అమృతత్వమానసో, ఎవరు తాను అనుభవించవలసిన దాన్ని అనుభవించకుండా 10 మంది మంచి కొరకు ఉపయోగిస్తాడో అది పుణ్యమవుతుంది. కాబట్టి కీర్తి వస్తుంది లోకంలో. ఆయన అండి అని నమస్కారం పెడతారు. అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకాలం స్వర్గలోకంలోనే ఉంచుతారు. కాబట్టి ఇంద్రద్యుమ్నుడు స్వర్గలోకంలో చాలా కాలం నుంచి ఉన్నాడు. ఆయనకి తెలియదు ఈ లోకంలో ఇంకా ఆయన గురించి మంచి చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారా లేరా ఆయనకి తెలియదు. అది చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు స్వర్గలోకంలో, వాళ్ళు కనిపెడుతుంటారు ఇంకా చెప్పుకుంటున్నారా ఈయన పేరు, భూలోకంలో పరిశీలిస్తూ ఉంటారు. ఎవరూ చెప్పుకుంటున్నట్టు కనపడలేదు. ఇంద్రద్యుమ్నుడి పేరు ఎత్తిన వాళ్ళు ఎవరూ కనపట్టలేదు. అయిపోయింది, కీర్తి మాసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన కీర్తి మాసిపోగానే ఏమైపోయిందంటే, కీర్తి అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కీర్తి అంటే ఇతరులకు ఉపకరించే పని తప్ప వాడి కోసం వాడేదో చేసుకుని దానివల్ల దాన్ని పట్టుకుని కీర్తి అని అనకూడదు. కాబట్టి ఒక ఆయన చాలా పెద్ద మేడ కట్టుకున్నాడు అనుకోండి, ఆ చాలా పెద్ద మేడ కట్టుకుంటే అబ్బా ఎంత పెద్ద మేడ కట్టుకున్నాడో ఆయన అదృష్టవంతుడండి అని కీర్తి ఉండొచ్చు. అదేం 10 మందికి పనికి వచ్చే పని చేయడం కాదు. ఆయనకి డబ్బులున్నాయి, ఆయన కట్టుకున్నాడు. ఆయన భోగాన్ని పరిత్యజించి లోకానికి ఏమైనా చేస్తే అప్పుడు కీర్తి. కాబట్టి కిందకి పంపించేసేయండి అన్నారు. ఆ ఇంద్రద్యుమ్నుడు కింద పడిపోతున్నాడు. అమరులిచ్చోట నుండలే వరుగుమనచు ఉర్వి త్రోచిన అతడు నా యున్న కడకు అద్ది చనుదించి ఇట్లను అనగా నన్ను ఇద్దపుణ్యు ఇంద్రద్యుమ్నుడెరుగుదయ్యా.
ఆయన్ని స్వర్గలోకం నుంచి కిందకి పంపించేశారు. పంపించేస్తే ఇంద్రజుమ్నుడు వస్తున్నాడు. వస్తూ తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ మార్కండేయ మహర్షి కూర్చున్నారో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడంటే పాండవుల దగ్గరికి వచ్చారు కామ్యకవనానికి. అంతకుముందు మార్కండేయ మహర్షి ఎక్కడో కూర్చున్నారు. అక్కడికి వెళ్ళాడు మార్కండేయ మహర్షి దగ్గరికి. వెళ్ళి ఆయనతో అన్నాడు, అయ్యా మీరు చాలా కాలం నుంచి ఉన్నవారు. ఇప్పుడు వాళ్ళంటే గతంలో ఉన్న వాళ్ళ పేరు తెలియచ్చు తెలియకపోవచ్చు. డొక్కా సీతమ్మ గారి పేరంటే తూర్పుగోదావరి జిల్లా కాదు, ఈ ప్రాంతాల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు ఒకప్పుడు. అంతటి అన్నదాత మహాతల్లి. అటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు ఇవాళ డొక్కా సీతమ్మ గారు తెలుసా అని అడిగారు అనుకోండి, ఏమో నాకు తెలియదండి అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే తరాలు మారిపోయినప్పుడు ఆ పేరు మాసిపోతుంటుంది, గుర్తుంచుకోరు. కానీ గుర్తుంచుకోవాలి. అటువంటి త్యాగం చేసిన వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవడం మనుష్య ధర్మం. కాబట్టి నేను జ్ఞాపకం ఉన్నానా అని అడిగాడు. ఎందుకని? ఏదో తనున్న కాలంలో ఉన్నవాడు కాదు, ఎప్పటికీ ఉన్నవాడు, ఎప్పటి నుంచి ఉన్నవాడు ఓ మార్కండేయుడు. అందుకని నేను జ్ఞాపకం ఉన్నానా ఇంద్రజుమ్నుణ్ణి అన్నాడు. అంటే మార్కండేయ మహర్షి ఒకసారి తలగొక్కుని, ఇంద్రజుమ్నుడా, ఏదో నాకంత బాగా జ్ఞాపకంలో లేవు నువ్వు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో నేను జ్ఞాపకం ఉంది. అయ్యో నువ్వు జ్ఞాపకం లేకపోవడం ఏటయా, ఇన్ని మంచి పనులు చేసిన వాడు నువ్వు నాకు గుర్తున్నావు అంటే మళ్ళీ పంపిస్తారు. ఇంకా ఉంది కీర్తి ఈయనకి, ఇప్పుడు ఈయన చూపించుకోవాలి. కాబట్టి నాకు నువ్వు జ్ఞాపకం లేవే అన్నాడు. అయ్యో నేను జ్ఞాపకం లేకపోవడం ఏంటండి, బాగా ఆలోచించండి గుర్తొస్తానేమో అన్నాడు ఈయన. ఆయన అన్నాడు, ఇక్కడ ధర్మరాజు గారి తెల్లబోయి ఆయన అన్నాడు, నాకు జ్ఞాపకం రావట్లేదు కానీ నాకన్నా పెద్దవాడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, ఆయనకి ఏమైనా జ్ఞాపకం వస్తుందేమో అన్నాడు. మనం సాధారణంగా మహాభారతం వింటున్నప్పుడు ఇప్పటిదాకా దీర్ఘాయుష్మంతుడు అన్న మాటలోనే మార్కండేయ మహర్షిని వాడుతున్నాం. ఆయన చూసినన్ని ప్రళయాలు, ఆయనకున్నంత ఆయుర్దాయం ఎవరికీ లేదు అని. కానీ అకస్మాత్తుగా ఇవాళ ఆయన ఒక విస్ఫోటనాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన అన్నాడు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకి ఏమైనా గుర్తుందేమో అన్నాడు. ఎవరు? మీకన్నా పెద్దవాళ్ళు ఎవరు అని అడిగాడు ఇంద్రజుమ్నుడు. ఆయన అన్నాడు, ఏమీ లేదయా, నువ్వు వెళ్ళి చూస్తే హిమాలయ పర్వత శిఖరముల దగ్గర ఉన్నాడు ఒక మహానుభావుడు. ఆయన గుడ్లగూబ అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆ గుడ్లగూబ నాకన్నా పెద్దది ఆయుర్దాయంలో. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, శరీరము ఏదైనా అవ్వచ్చు, లోపల ఉన్నటువంటి జీవుడు ప్రత్యేకమైన కారణం చేత అందులో ఉంటాడు తప్ప ఆయనకి పరంపరాగతమైనటువంటి విశేష పుణ్యం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరికి పూర్వజన్మ స్మృతితో కూడుకున్న మహాపురుషులు మీకు మహాభారత కాలంలో కనపడతారు. వాళ్ళు ఇప్పుడు ఇలా ఎందుకున్నారో కూడా వాళ్ళు చెప్తారు. ఆ ప్రారంధం పూర్తయ్యే వరకు బహుకాలంగా అలా పడున్న వాళ్ళు ఉన్నారు ఆ ఉపాధిలో. కానీ వాళ్ళకి సమస్త జ్ఞానం ఉంటుంది, వాళ్ళు మనుష్య భాష ఎందు కూడా మాట్లాడతారు. ఇలా చెప్తే అది సంభవమా అని అనిపించచ్చు. కానీ కొన్ని చోట్ల కొన్ని ప్రాణులు వాటి తెలివితేటలు, వాటి యొక్క జీవన శైలి, వాటి విధానం చూస్తే మనకన్నా కూడా అవి చాలా తెలివైనవి అనేటటువంటి విశేషం తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ భూకంపాలు, సునామీలు ఇలాంటివి వచ్చే ముందు మనుష్యుల కన్నా ముందు కనిపెట్టేది ఆ ఇతరమైనటువంటి జంతుజాలమునకే తెలుస్తుంది అని ఈ మధ్యకాలంలోనే శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. కాబట్టి ఒక గుడ్లగూబ నాకన్నా చాలా పెద్దది, అది హిమాలయ పర్వత శిఖరం మీద ఉంది, అక్కడికి వెళ్ళు అన్నాడు. అనుడు నే ఇట్లంటినయ్యా, ధర్మరాజు గారితో చెప్తున్నాడు, నేను ఇట్లంటినయ్యా, నేను చెప్పాను ధర్మరాజా ఆ వచ్చినటువంటి ఇంద్రజుమ్నుడితో, నిన్నెరుగంగజాలనయ్యదా హిమశైల శృంగవాసియ్యుండు ప్రావారకర్ణుండను పేరి ఘూకమొకడు పెద్ద, అదియు నాకంటే నిన్ను నిర్ణయముగా ఎరుగు పొమ్మనుటయు నన్ను రమ్మనీయ అతడు ఘన రసాయన గుటికా ప్రయోగంబున దేహతాపంబు వర్ధిల్యనందు కదలి రాజాలనేనంటి కడగి నరేంద్రుడశ్వమై నన్ను ప్రీతి నెత్తుకొనుచు అయ్యులూకము పాలికి నరిగి నన్ను అడిగినట్టుల దానిని అడుగుటయును. ఆ వచ్చిన ఇంద్రజుమ్నుడన్న రాజన్నాడు, సరే నేను అక్కడికి వెడతాను హిమాలయ పర్వత శిఖరానికి, ఆ గుడ్లగూబను అడుగుతాను, వాడి పేరు ప్రావారకర్ణుడు, పెద్ద పెద్ద చెవులున్నవాడు, కాబట్టి నేను ఆయన్ని అడుగుతాను. కానీ
నేను వెళితే బాగుంటుందో బాగుండదో, మీరు వస్తే బాగుంటుంది నాతోటి, అందుకని మీరు రాకూడదు అన్నాడు మార్కండేయ మహర్షి. అంటే మార్కండేయ మహర్షి అన్నారు, నాకు ఏదో కొంచెం బడలికగా ఉంది. ఆ బడలికగా ఉండడం వల్ల ఘనరసాయన గుటికా ప్రయోగంబున, ఘనరసాయన గుటికా ప్రయోగము అంటే ట్యాబ్లెట్ అని నేనంటే మీకు వెంటనే అర్థమైపోతుంది. గుటికనే ఓ చిన్న ముక్క, ఆ ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నాను నేను. అందుకని దాని యొక్క తాపం ఉంది, అది వేడి చిమ్ముతోంది లోపల నుంచి. అందుకని ఒళ్ళు అంత స్వస్థతగా లేదు, ఉత్సాహంగా లేదు, నేను రాలేదు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అలా అనకండి, నేను చాలా పుణ్యం ఉన్నవాడిని కాబట్టి నేను కామరూపిని, కావలసిన రూపాన్ని పొందగలను, కాబట్టి నేను గుర్రం అవుతాను, నా మీద కూర్చోండి, మీకు బడలిక లేకుండా తీసుకెళ్తాను. సరే, ఇంత అడుగుతుంటే మరి రానంటే ఏం బాగుంటుంది, మీరు వస్తే పెళ్ళి అవుతుందండి అన్నాను అనుకోండి, ఒంట్లో బాగోలేదు, నేను చెప్పానని చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. అంటే మీరు ఫోన్ చేయడం వేరు, మీరు ఒక్కసారి వస్తే అవుతుంది పని. సరే పద, కారు తీసుకొచ్చానండి, ఏసీ కూడా ఉంది, మీకు బ్యాక్ రెస్ట్ ఉంటుంది, బాగా కావాలంటే విశాలంగా వెనక్కి వాలి పడుకోవచ్చు, ఇన్నోవా, మామూలు కారు కాదు అన్నాడు అనుకోండి, కొంత ఉత్సాహం పుట్టేదో బయలుదేరుతాడు కదా అలా. సరే పద అని ఆ ఇంద్రజుమ్నుడే గుర్రం అయితే ఆ గుర్రం మీద మార్కండేయ మహర్షి ఎక్కారు. ఇద్దరూ కలిసి హిమాలయ శృంగానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన్ని పిలిచారు. పిలిచి ఆ గుడ్ల గోపని అడిగారు, ఏమి ప్రావారకర్ణుడా, ఈ ఇంద్రజుమ్నుడు నీకు జ్ఞాపకం ఉన్నాడా అని. అయ్యా, నేను మీకు జ్ఞాపకం ఉన్నానా ఇంద్రజుమ్నుడిని అన్నాడు. ఆయన తలగోక్కుని అన్నాడు, మార్కండేయుడు వచ్చాడు కానీ నువ్వెవరో నాకు జ్ఞాపకం లేదయా, నువ్వు వచ్చావు పాపం ఇంత కష్టపడి, కానీ ఒక పని నాకన్నా పెద్దవాడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఏమైనా గుర్తుపడతాడేమో అన్నాడు. మార్కండేయుడే పెద్దవాడంటే మార్కండేయుడు కన్నా పెద్దది ఒక పక్షి, గుడ్లగూబ. ఇప్పుడు ఆ గుడ్లగూబే పెద్దదనుకుంటే ఆయన అన్నాడు, ఇక్కడే హిమాలయ పర్వత శిఖరాలకు దగ్గరలోని ఇంద్రద్యుమ్నము అని పేరు కలిగినటువంటి ఒక సరోవరం ఉంది, దాని పేరే ఇంద్రద్యుమ్నం, రాజు పేరు మీదే వచ్చింది అది. అందుకని ఆ సరోవరానికి ఇంద్రద్యుమ్నం అని పేరంటే ఎక్కడో చిన్న కదలిక, ఓ చిన్న తీగని కలిపాడు, నీ పేరు మీద ఓ సరోవరం ఉంది, అందులోనే ఉంటుంది. నాళీక జంఘుడు అనబడేటటువంటి ఒక తాబేలు ఒకటి అక్కడ చాలా కాలంగా ఉంటుంది, కాబట్టి అక్కడికి వెళ్ళు, ఆ తాబేలు ఏమైనా చెప్పగలదేమో అంటే ఆయన అన్నాడు, మీరు రండి నాతో అన్నాడు. నేనెందుకయ్యా మార్కండేయ మహర్షిని తీసుకొచ్చావుగా నీ మీద, ఆయన్ని తీసుకెళ్ళి, కాదు కాదు మీరు రావాలి అని ఇద్దరినీ ఎక్కించుకుని అక్కడికి వెళ్ళాడు సరోవరం దగ్గరికి. మార్కండేయ మహర్షి, ప్రావారకర్ణుడు అంటే గుడ్లగూబ, ఇద్దరూ అక్కడ నిలబడి సరోవరం దగ్గర పిలిచారు ఆయన్ని, ఆ తాబేటిని పిలిచారు, ఓ నాళీక జంగుడా పైకి రా అన్నారు. ఆయన ఏదో తలుపు కొడితే పిలిస్తే బయటికి వచ్చినట్టు ఆయన సరోవరం నుంచి ఒడ్డుకి రాలేదు, సరోవరంలోనే ముఖమెత్తి లనించున్నాడు. ఎవరు, ఏం కావాలి అన్నాడు. ఈయన ఏమైనా నీకు జ్ఞాపకం ఉన్నాడంటే, ఇంద్రజుమ్నుట్ట పేరు జ్ఞాపకం ఉన్నాడా అని అడిగారు. అడిగితే వెంటనే కొలను వెలువడి చనుదించే కూర్మ విభుడు వారలడిగి ఇంద్రజుమ్న ధరణీషు నెరుగుదే అన అదియు ఒక్కింత తడవు తలచికొని కన్నుగవ అశ్రుజలములుక. ఆ తాబేలిలా నీళ్లలోంచి పైకి లేచి చూసి, ఇంద్రజుమ్నుడా అని ఓసారి తలగొక్కుని ఆ అని కంఠం గాద్గదికమైంది. అయి కళ్ళులంబట నీరు కారుస్తోందండి. అక్కట నీ నిరుంగని మహాగుణభూషణుడు అమ్మహాత్ముడు నన్నిక్కడ పెక్కుమారులు అనేక భయంబులు పొందకుండగా అక్కటికంబుతోడ తగనాతడు గైకుని కాచెగాదే పింపెక్కిన ఎన్నరోత్తముని ఎన్నటికిన్ మరవంగవచ్చుని. ఆయనే కదూ ఈ సరోవరం ఏర్పడడానికి కారణం. ఎన్ని వేల యజ్ఞయాగాదులు చేశాడో, ఎన్ని లక్షల గోవుల్ని దానం చేశాడో. అన్ని లక్షల గోవుల్ని దానం చేస్తే ఆయన దానం చేసినటువంటి గోవులన్నీ కూడా ఎవరికి దానం చేశాడో వాళ్ళు తీసుకెళ్లే వరకు ఇక్కడ కట్టారు. అవి వెళ్ళిపోయే లోపల ఏం చేశాయంటే, యజమానులు తీసుకెళ్లే లోపల ఆ గోవులు డెక్కలన్నీ భూమికి దువ్వితే దుమ్ము పైకి రేగిపోయి గొయ్యి పడింది. ఆ గోతులోని నీరు చేరింది. అందుకని ఈ సరోవరానికి ఆ మహారాజు పేరే పెట్టబడింది, ఇంద్రజుమ్న సరోవరం అని. నన్ను ఎన్ని మాటలు ఆదుకున్నాడో, ప్రాణ సంకటం వస్తే ఎన్ని మాటలు నాకు ఉపకారం చేశాడో ఆయన తెలియకపోవడం ఏమిటి, మహానుభావుడు ఆయన అనేటప్పటికీ ఆయన కన్నుల నీరు పెట్టుకుని ఆ తాబేలు చెప్పేటప్పటికీ చాలా సంతోషించి వెంటనే మళ్ళీ దేవదూతల కిందకు వచ్చారు. వచ్చి
తన కీర్తి ఎంత కాలంబు వినబడు ఈ జగమునందు వెలయంగా అందాకను పుణ్యలోక సౌఖ్యంబున ఎంతయూ ఉల్లసిల్లు పురుషుండనగా. ఈ లోకమునందు ఒక పురుషుని యొక్క కీర్తి ఎంత కాలము ప్రకాశిస్తుందో అంతకాలము స్వర్గలోకంలో ఉండొచ్చు. నీ గురించి ఇక తలుచుకునే వాళ్ళు లేరు, నీ కీర్తి మాసిపోయిందనుకున్నాం. నీ గురించి తలుచుకునే తాబేలు ఒకటి ఉంది ఇంకా, కాబట్టి రా, నిన్ను స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వస్తాను, కానీ నేను ఈ మార్కండేయ మహర్షిని పాపం ఎక్కడో ఉన్నాయన్ని తీసుకొచ్చాను. నేనేదో ఘనరసాయన గుటిక వేసుకున్నాను, ఒళ్ళంతా వేడిగా ఉందన్నా కూడా వినకుండా తీసుకొచ్చా. ఈయనతో పాటుగా అదిగో హిమాలయ శృంగం మీద ఉన్నటువంటి ఆ కొంగని తీసుకొచ్చాను, ఆ ప్రవారకర్ణుణ్ణి. కాబట్టి వీళ్ళిద్దరినీ వాళ్ళున్న చోట దింపేసి వచ్చేస్తాను. అంటే మనసు మంచిదైతే కదా అసలు పుణ్యం చేయడం. వెంటనే ఎవరో కీర్తి ఉంది అని చెప్పగానే తగుదనమ్మా అని చెప్పి అయితే నేను వెళ్ళొస్తానండి చాలా సంతోషం అని చెప్పి వాళ్ళతో వెళ్ళిపోలేదు. ఆయన మనసుకున్నటువంటి లక్షణం అది. ఆ కృతజ్ఞతా లక్షణమే అసలు మనిషికి పుణ్యాన్ని పెంచేటట్టు చేస్తుంది. ఆయన మళ్ళీ గుర్రం రూపాన్ని పొంది కొంగని ఎక్కడ తీసుకొచ్చాడో అక్కడ వదిలి, మార్కండేయ మహర్షిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడ వదిలి, మళ్ళీ దేవదూతలతో కలిసి ఇంద్రద్యుమ్న మహారాజుగా స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. ధర్మరాజా, ఇది పుణ్యం యొక్క విశేషం, నీకు ఇప్పుడు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అన్నాడు మార్కండేయ మహర్షి. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎంతకాలము పుణ్యములు చేసి కీర్తి ఈ లోకమునందు ఉంటుందో అంతకాలము మాత్రమే స్వర్గలోకమునందు నివాసం ఉంటుంది. కాబట్టి స్వర్గలోకాన్ని అపేక్షించడం కన్నా దాన్ని చిత్తశుద్ధి కొరకు ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాలని కోరుకుంటే, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఈ సుఖదుఖాలు అనుభవించడం, ఈ గొడవ అనేటటువంటివి లేకుండా ఉండగలుగుతాడు. ఒక్కొక్కచో స్వర్గలోకవాసం అంత పుణ్యం లేకపోవచ్చు, కానీ చాలా పుణ్యం చేసినవాడు అనుకోండి, అది పుణ్యం కింద ఉంచుకుంటాను అనుకుంటే ఏమవుతుందంటే ఉత్తర జన్మల యందు దాన్ని అనుభవించాలి. కాబట్టి అది జన్మకి కారణం అవుతుంది. వచ్చే జన్మలో పుడతాడు, ఈ జన్మలో ఏదో చాలా పుణ్యం చేశాడు. ఈ పుణ్యం అంతా ఎందుకు పనికి వస్తుందంటే ఎంత వేగంగా దీన్ని హరించచ్చని చూస్తారు. సమున్నతమైనటువంటి స్థితిలో అధికారంలో కూర్చున్నాడు అనుకోండి, ఒక చక్రవర్తిగా కూర్చున్నాడు అనుకోండి, ఆ సింహాసనం మీద కూర్చోడానికి, చక్రవర్తి అని అనిపించుకోవడానికి ఎంత పుణ్యం వ్యయమైపోతుంది. ఒక జన్మలో చక్రవర్తిగా ఓ 30 సంవత్సరాలు అనుభవించాడు, అయిపోయింది పుణ్యం అంతా. గత జన్మలో ఎంతో కష్టపడి చేసుకున్న పుణ్యం అంతా ఓ 30 ఏళ్లలో పూర్తయి పాపం మాత్రం మిగిలిపోతుంది. అనుభవంలోకి రావాలిగా మళ్ళీ అది. ఇప్పుడు మళ్ళీ పాపం చేయకుండా పుణ్యమే చేస్తామని ఏమి నమ్మకం మనుష్య జన్మలోకి వస్తే? అదే పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు వాడుకోవాలి అని నిశ్చితంగా సంకల్పం చేసుకుని పరమేశ్వరుడికి ధారపోసేశాడు అనుకోండి, నాకు అక్కర్లేదు, ఈ పుణ్యం నాకేమీ ఉపకారం చేయక్కర్లా, ఈ పుణ్యం అన్నది నాకేం లేదు, ఈశ్వర మీరు చేయించారు, మీకే అర్పించేస్తున్నాను అన్నాడు అనుకోండి, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. వీడు రా నిజాయితీపరుడు. లోకంలో పుణ్యం చెయ్యడం అనే మాటకు అర్థం ఏమిటి? ఓ ఆవు దగ్గరికి వెళ్ళి మీరు కాస్త గ్రాసం పట్టుకొచ్చి వేశారనుకోండి, పుణ్యం వస్తుంది. కానీ గ్రాసాన్ని పెంచింది మనం కాదు, పచ్చిగడ్డి పరకల్ని, ఆవుని సృష్టించింది మనం కాదు, ఆ పరకలు కొయ్యడానికి చేతిలోని శక్తి మనది కాదు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఆ తల్లే శక్తి రూపంలో ఉంది. తెచ్చి పెడితే తిని ఆ గడ్డి పరకల వలన ఓ పుణ్యం అంటూ ఉంటే ఆ పుణ్యం చిత్తశుద్ధికి పనికి రావాలి అని అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే పాపం అనేటటువంటిది దుఃఖ రూపంలో తనంత తాను క్షయం అయిపోతుంటుంది. ఏదో ఒక దుఃఖాన్ని అనుభవిస్తుంది, దుఃఖం లేకుండా ఉండదుగా. ఏదో దుఃఖం చిన్నదో పెద్దదో ఉంటుందో, ఓ కాళ్ళనే పెట్టడమో చేయనే పెట్టడమో ఏదో ఉంటుంది. ఆ రూపంలో ఆ దుఃఖం క్షయం అయిపోతుంది. ఇప్పుడు దుఃఖం లేదు, పూర్తిగా పోయింది. పుణ్యం అసలు చేసుకున్నది లేదు, ఎందుకని అంతా ఈశ్వరుడి కోసం అర్పించేశాడు. ఇప్పుడు చిత్తమా శుద్ధమైపోయింది, పాపపుణ్యములు రెండూ లేవు, అనుభవించడానికి లేనప్పుడు జన్మెందుకు ఇంకా? ఆ క్షణంలో ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. అథవా చిత్తశుద్ధి ఏర్పడిందనుకున్న నాడు జ్ఞానం ఇస్తే సంచితము దగ్ధమైపోతుంది. ఆ జ్ఞానము కలగగానే ఇక సంచితం ఉండదు, కాలిపోతుంది.
కాలిపోతే ఇక పునర్జన్మ ఉండదు. సంచితం అంటే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపపుణ్యాలు ఇంకొండవు, కాలిపోతాయి. కాబట్టి స్వర్గలోకవాసం అనేటటువంటిది ఎంత తాత్కాలికమైనదో, ఎలా కింద పడిపోతారో మార్కండేయ మహర్షి చూపించారు. ఇందులో విచిత్రం ఏమిటంటే, భగవంతుని యందు భక్తి కలిగినటువంటి మార్కండేయుడు భగవంతుని యందు భక్తి కలిగిన ప్రాణులే కాబట్టి శరీరాలు ఏవైనా కూడా తాబేలు కొంగ అదే శరీరంతో అలాగే ఉన్నాయి. ఎవరికన్నా ఇన్ని పుణ్యాలు చేసి స్వర్గలోకంలో ఉన్న ఇంద్రజుమ్నుడి కన్నా వాటి ఆయుర్దాయం ఎక్కువ. అవి సాక్ష్యం చెప్తే మళ్ళీ వెళ్ళాడు. కానీ ఇంద్రజుమ్నుడు ఇంతకాలం స్వర్గంలో ఉండగలిగాడా? ఉండలేకపోయాడు. ఇప్పుడు ఈ చెప్తున్న తాబేలు ఒకటి కూడా వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ కింద పడిపోతాడు. కాబట్టి ధర్మరాజా, పుణ్యం అనేటటువంటిది కేవలముగా అనుభవైక వేద్యము కొరకే చేసుకుందాం అనుకోవడం అంత ఉపయుక్తమైన విషయం కాదు. ఆ పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు ఉపకరణంగా వాడుకున్న వాడెవడో వాడు ధన్యుడు సుమా. అందుకని మనిషి జీవితంలో ఆ క్రమానికి క్రమంగా అలవాటు పడడం అనేటటువంటి దానికి ఒక కోరిక ఉంటే తప్ప ఆ అలవాటు పడడం. మీరు ఒక్కటి గమనించండి, ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకడు ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఎవడు ఆ ప్రశ్న వేసుకున్నాడో, దాని జవాబు కోసం అన్వేషించాడో, అన్వేషించి బాగా సత్యాన్ని మనసులో ఊంచుకున్నాడో, వేదాన్ని ఆధారంగా తీసుకున్నాడో, వాడొక్కడే ఆ దిశలో ప్రయాణం చేయగలడు. మిగిలిన వాళ్ళకి సాధ్యం కాదు ఆ ప్రయాణం. ఎవరికి అది సాధ్యం అవుతుందంటే, చూడండి, ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు. అస్తమానం ఏదో ఊరిళ్ళి వచ్చి చేశారనుకోండి. గత సంవత్సరం నేను అలాగే తిరిగి ఎప్పటికిరా ఉన్న ఊళ్ళో ఉండడం, ఈ డైరీ తీస్తే ఎప్పుడూ ఇంకో ఊళ్ళో ఉపన్యాసాలే, రాను 2 రోజులు పెట్టి సర్దుకోను మళ్ళీ పెడుతుండడం, ఎప్పటికీ ఉన్న ఊళ్ళో ఉండడం అనిపించేది. అలా జీవుడికి ప్రయాణం మీద విసుగు రావాలి ఎప్పుడప్పుడు. ఎన్నాళ్ళు ఇంకా ఏ శరీరం అయితే ఏమిటి, ఆకలి, పొట్ట పోసుకోవాలి, నిద్ర, పడుకోవాలి, మైథునము, సంతానాన్ని కనాలి, జర, వృద్ధాప్యాన్ని పొందాలి, మరణము, పుచ్చుకున్న శరీరాన్ని వదిలిపెట్టాలి. అదెంత బాధో మళ్ళీ కొత్త శరీరంలోకి ప్రవేశించడం అంత బాధ. ఏ అమ్మ కడుపులోనైతేనే ఆ కటిక చీకట్లో పడు ఉండాలి, బయటికి రావాలి, అక్కడి నుంచి మళ్ళీ పెరగాలి. ఇలా ఎన్ని తిరిగాను అబ్బా, ఎన్నాళ్ళు ఇలా తిరగను. ఇక ఇలా తిరగవలసిన అవసరం లేకుండా ఈ శరీరం అన్న దానిలోకి రాకుండా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా నేను నిలబడిపోయే రోజు ఇప్పుడు అన్న ప్రశ్న ఎవరైనా వేసుకుని దాని జవాబు కోసం పరితపించాడనుకోండి, వాడికి ఇది అత్యంత ఉపయుక్తమవుతుంది. ఇక తిరగద్దు అనుకున్న వాడికి చిత్తశుద్ధి మీద వాంఛ కలుగుతుంది. ఈ పాత్ర పాయసం పట్టడానికి యోగ్యం కావాలి, అయితే తప్ప పొయ్యడు ఈశ్వరుడు. ఎందుచేత అంటే పోషించాడు అనుకోండి, ఏ పాత్రలో పడితే ఆ పాత్రలోకి, ఆ పాత్రకి ఉన్నటువంటి మకిలి వలన పదార్థము సేవనమునకు ఉపయుక్తము కాదు. బాగా జంగు పట్టిన పాత్రలో తీసుకొచ్చి పాయసం పోశారనుకోండి, మళ్ళీ మీరు ఎవరి చేతిలో ఉన్నా పోస్తానంటే పాత్ర శుద్ధి లేదు, అందులో పోశారు, వాళ్ళు ఇక తిరిగి పుచ్చుకోరు దాన్ని. అందులో పోశారనేది విషమైపోయి ఉంటుందంటారు. ఆ పాత్రని బాగా తోమారనుకోండి, అప్పుడు అందులో మీరు ఏది పోసినా ఇబ్బంది లేదు. ఇది శుభ్రంగా ఉంది, ఇందులో పోయిందంటారు. పాలు పోసేటప్పుడు ప్రధానంగా ఇందులో పడితే అందులో పోయిరు. ఇందులో పాలు పొయ్యొచ్చా, బాగా తుడిచి పాలు పోస్తారు. పాత్ర శుద్ధి ఉంటే తప్ప పాలు పొయ్యనట్టు చిత్తశుద్ధి ఉంటే తప్ప ఆ భాండమునందు ఈశ్వరుడు జ్ఞానాన్ని పోయడు. అందుకే కొన్ని కోట్ల జన్మల తర్వాత తప్ప జ్ఞానం అంకురించదు అనడానికి కారణం ఎందుకు వస్తుందంటే, అసలు ఆ దిశలో కర్మల్ని పుణ్యకర్మగా మార్చుకోవడం కాకుండా చిత్తశుద్ధి కొరకు వాడడం అనేటటువంటిది వస్తే తప్ప అసలు పునరుత్పత్తి అన్నది, పునర్జన్మ అన్నది ఆగదు. అది అలా తిరుగుతూనే ఉంటాడు ఆ చక్రంలో. ఈ తిరుగుతూ ఉండిపోవడం అనేటటువంటిది ఆగాలని కోరుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడికి పుణ్యకర్మని మళ్ళీ అనుభవించాలన్న కోరిక చచ్చిపోతుంది. ఉద్దయా బాబు మళ్ళీ రాలేనా శరీరంలోకి, ఏదో పుణ్యకర్మ, ఏ సుఖమైతేనే మళ్ళీ శరీరంలో ఉండాలా వద్దా, మళ్ళీ శరీరంలో దూరాలి, వద్దు నాకు, నేను రాను. అందుకే మీరు చూడండి, మహాజ్ఞానులైన వారందరూ కూడా భయపడేది ఎప్పుడంటే శరీరంలోకి వెళ్ళమంటే భయపడతారు, అది ఎప్పుడు పోతుందని అడుగుతారు. మీరు అందుకే మహర్షులు శాపం ఇస్తే శరీరంలోకి వెళ్ళంటారు. ఆయన ఏదో జ్ఞానంలో ఉంటాడు, హాయిగా ఆత్మగా ఉంటాడు.
ఎక్కడో ఏదో ప్రారంధం తప్పు జరుగుతుంది, నువ్వు బలన శరీరంలోకి వెళ్ళంటారు. అది ఎప్పుడు పోతుందంటే, నాకు ఎప్పుడు శాప విమోచనం, ఆ శరీరం ఎప్పుడు పోతుందంటే. నహుషుడి కథ మీరు విన్నారుగా భారతంలో. అలా ఉందా, ఏది కనబడితే దాని బలం నాకు వస్తుంది అన్నారుగా. తింటూ పడుందాం అనుకోడు, ఎప్పుడు వదిలేస్తాను ఆ శరీరం అంటాడు. అంటే తానుగా ఉండడాన్ని ఇష్టపడతాడంటే ఆత్మగా ఉండడాన్ని మాత్రమే ఇష్టపడతాడు. ఆ స్థితి కోరుకున్నటువంటిది, దాని యందు బలీయమైన స్థితి ఏర్పడితే పుణ్యకర్మాచరణమునందు అనురక్తి ఉండదు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి జీవన్ముక్తులైన మహాత్ములకు విధి నిషేధములు అన్వయములు కావు. విధి నిషేధం అంటే ఇలా ఉండాలన్నది అన్వయం అవదు, ఇలా ఉండకూడదన్నది అన్వయం. ఎందుకంటే వాళ్ళు ఇంకా అన్నీ వదిలిపెట్టేసి ఆత్మగా నిలబడిపోయి ఉండిపోతాడు ఆ జీవన్ముక్తుడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ విషయాన్ని నువ్వు గ్రహించిన నాడు పుణ్యమో అని వెంపర్లాడడం ఎంత తేలికగా అది హరించుకుపోతుందో, ఎలా పడిపోతూ ఉంటాడో, ఎలా పైకి వెళ్తూ ఉంటాడో గమనించావుగా. వెతుక్కుని వచ్చాడు, అడిగాడు, వెళ్ళాడు, మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటాడు, మళ్ళీ తోసేస్తారుగా ఎప్పుడప్పుడు, మళ్ళీ పడిపోతాడు. కాబట్టి ఉపాధి ఏది అన్న దాంతో సంబంధం లేదు తరించడానికి. మీరు అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక తొడుగు అంతే. ఈ మనుష్య శరీరం అనేటటువంటిది అన్ని తొడుగులలోకి ఉత్తమమైన తొడుగు. ఎందుకంటే దీనికి సహజంగా అధికారం ఉంటుంది, అన్ని పుణ్యకర్మలు చేయొచ్చు, దీంతో బుద్ధి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మినహాయింపులు ఉంటాయి. మిగిలిన తొడుగుల్లో కూడా అంతకన్నా మహాజ్ఞానులు ఆ తొడుగుల్లో ఉంటూ ఉంటారు. అందుకే మీకు ఎక్కడ కనపడదు. ఒక్క సనాతన ధర్మంలో మాత్రం జంతు శరీరములలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైన సభలలో నిలబడి ఉంటారు. కనక సభ అని చిదంబరంలో ఉంటుంది. అందులో ప్రతిరోజు ప్రదోష వేళలో పరమశివుడు తాండవ నృత్యం చేస్తాడు. అక్కడ నటరాజుగా ఉంటాడు. ఆయన నటరాజుగా ఉన్నప్పుడు కింద పాము శరీరం, పైన మనిషి ముఖం, పతంజలి నిలబడి ఉంటాడు. వ్యాఘ్రపాదుడు అని కింద పెద్ద పులి శరీరం, పైన మనిషి యొక్క తల, ఒక పక్క వ్యాఘ్రపాదుడు నిలబడతాడు. ఒక పెద్ద పులి, ఒక పాము రెండు క్రౌర్యానికి ప్రతీకలు. వెంటబడి పీకేస్తాయి అవి, పగపట్టి వెంటబడి కరుస్తుంది పాము. అంత చంచలంగా పారిపోయి కరిచేటటువంటి పాము సంగీతం విందంటే పోని అనుకోవచ్చు, నృత్యాన్ని ఇలా పైకి లేచి వింటూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా నటరాజ సభ చిత్రాన్ని చూశారో లేదో, ఇప్పటికీ కాంచీపురం వెడితే ఏకాంబరేశ్వర సన్నిధానంలోకి వచ్చాక నటరాజస్వామి దేవాలయంలోకి వెడితే కొంచెం మీరు పట్టి చూస్తే నటరాజస్వామి వెనకాతల ఉంటుంది కనక సభ. అద్భుతమైనటువంటి మూర్తి గీసి ఉంటుంది, గోడ అంతా కూడా. అందులో కనపడతారు వ్యాఘ్రపాదుడు, పతంజలి. పాము పులి కదలకుండా నిలబడ్డాయి, అంగీకరించారు, వాళ్ళిద్దరిని ఉండమన్నారు సభలో. ఒక్కొక్కసారి ఉపాధి సంబంధం ఉండదు, ఉండకుండా లోపల ఉన్న జీవుడంతటి మహాత్ముడు అందులో ఉంటాడు. నహుషుడు పూర్వజన్మ జ్ఞానంతో కొండ చిలువలో లేడు. నిన్న భారతంలో మనుష్య భాషను అర్థం చేసుకుని మాట్లాడగలిగినటువంటి పుణ్యకర్మ కలిగిన దీర్ఘాయుష్మంతులైనటువంటి ప్రాణులుగా తాబేలు కొంగాలేవు. అందుకనే శంకర భగవత్పాదులు మాట అంటారు, వటుర్వాగి నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అన్నారు. శరీరంతో ఏముందయా పరమేశ్వరా, లోపల ఉన్న జీవుడు భక్తుడైతే ఏ శరీరంలో ఉన్నా అదృష్టవంతుడే. సాలెపురుగు, ఏనుగు, పాము పరమేశ్వరుణ్ణి సేవించలా? ఓ కొండ భద్రాచలం రామచంద్ర ప్రభువుని సేవించి తన తల మీద పెట్టుకోవాలా? కాబట్టి అందుకే కదూ దూర్జటి అంటాడు, ఏ వేదంబు పఠించి లూత భుజగం వైశాస్త్రములు చూచే తానీ విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అందుకే స్వర్గనరకముల కన్నా ఏ భయము లేకుండా సంతోషంగా ఉంచగలిగినది రెండవది ఇది అంటే భగవద్భక్తి. ఆ భగవద్భక్తి ఉన్నవాడికి ఏది ఉన్నా ఏది పోయినా సంతోషం. అందుకే ఆ ప్రహ్లాదుడు అంటాడు, నీ పాదకమలంబు నియతిగొల్చిన దాన్ని చేరునే సురరాజ భోగపరత చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నయుమరచు నీ మహిమమాంపి మేలు చేసితివి నీ మేర మీటి సూపి అంటాడు. ఎందుకయా దిక్కుమాలిన అధికారాలు?
గర్వంతో ఇంతటి వాణ్ణి అన్న అహంకారంతో కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, భగవత్ సేవ చేయడానికి సమయం సరిపోదు. ఏమిటి ఉద్ధరించుకున్నట్టు? వద్దయ్యా, నాకు ఆ ఐశ్వర్యాలు వద్దు, నాకు ఆ పదవులు వద్దు, హాయిగా ఇలా ఉండని, ఉంటే చిత్తం నీ మీద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఏదైనా పరమేశ్వరుడు ఉన్నాడంటే. కాబట్టి వాడికి ఏమిటి లోటు? ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. భగవద్భక్తి సరి అయినటువంటి పరిష్కారం. రెండవది చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మాచరణము, కొంచెం పై స్థాయిలో నిలబడగలిగితే. అథవా తేలికైన మార్గం ఆ భక్తి. ఎందుకు చేశారండి? పుణ్యం కోసం కాదండి, చేయకుండా ఉండలేక. పక్క ఆయన పేపర్ చదివి పక్కనెట్టాడు, ఒకసారి ఇస్తారేంటి చదువుతానన్నాడు. ఏమీ లేదండి వాళ్ళ పేపర్లో. ఒక్కసారి అదే నేను తెలుసుకుంటానని చదువుతాను. ఎందుకు? ఆయన చెప్పాడుగా ఏమీ లేదని, నువ్వెందుకు చదవడం అంటే నువ్వు గంట చదివేసి అవునండో ఏమీ లేదని కూర్చోవాలి. ఆయన చెప్తే నమ్మకుండా ఏమీ లేదు అందులో తెలుసుకోవడానికి పేపర్ చదువుకున్నట్టు రోజు భగవంతుని యొక్క కార్యం చేయకుండా ఉండలేక భగవత్ కార్యం చేస్తున్నాడు. ఎందుకయా పూజ చేస్తావు చేయకుండా ఉండలేక? ఎందుకయా భారతం చదువుకుంటున్నావు చదువుకోకుండా ఉండలేక? అంతేగానే భారతం చదువుకుంటే పుణ్యం వచ్చేస్తుందని కాదు. ఆ భారతం చదివితే కాసేపు భగవంతుడి గురించి చదివితే నాకు అదో సంతోషం. ఒకడికి కొడుకుని చూస్తే సంతోషం, ఒకడికి కూతుర్ని చూస్తే సంతోషం, ఒకడికి మనవాణ్ణి చూస్తే సంతోషం, ఒకడికి భారతం చదువుకుంటే సంతోషం. ఎవడ అదృష్టాన్ని బట్టి వాడికి సంతోషం. కాబట్టి ఆ భగవద్భక్తి శాశ్వతమైనటువంటి ఆస్తి. కాబట్టి ఈ తారతమ్యాన్ని నువ్వు గమనించవలసి ఉంటుంది. ఇది ధర్మరాజు గారికి మార్కండేయుడు చెప్పడంలో ఉన్నటువంటి రహస్యం. అంతేగాని ఏదో ఓ కథ తీసుకొచ్చి ధర్మరాజు గారికి చెప్పడానికి ఆయన అంత అమాయకుడు కాదు, ఉత్తిని కూర్చుని వినడానికి. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? ఏదో చందమామ కథలన్నీ చెప్తే వినడానికి కూర్చున్న వాళ్ళు కాదు, సమయాన్ని అతి విలువైనదిగా చూసేవాళ్ళు. ఒకరు శ్రీకృష్ణ భగవానుడు, ఒకడు నారద మహర్షి, ఒకడు మార్కండేయుడు, ఒకడు ధర్మరాజు, వేరొకడు ధౌమ్యుడు. మిగిలిన వాళ్ళు నిత్యాగ్నిహోత్రీకులైన విప్రులు. ఏ కారణం లేకుండా ఎందుకు వింటారు అంటే అందులో ఏదో వేదాంత ప్రతిపాదనం ఉన్నది అని గుర్తు. కాబట్టి ఈ మాటలు చెప్పి ఆయన అన్నాడు, ధర్మరాజు గారు ఒక మాట అన్నాడు, చాలా సంతోషం, నేను మీరు చెప్పినటువంటి విషయాన్ని పూర్తిగా జీర్ణం చేసుకున్నాను. లోకంలో ఒక్కొక్కడు ఒక్కొక్క పేరుతో పుడతాడు, పుట్టి ఇంకొక పేరుతో పిలవబడుతూ ఉంటాడు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. కీర్తి అన్న మాట కదా వచ్చింది అక్కడ. కీర్తికి గుర్తు ఏమిటో తెలుసా? అసలు ఆ పేరే మారిపోవడం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, రామచంద్ర ప్రభువు పుట్టినటువంటి వంశం ఇక్ష్వాకు వంశం. దానికి వంశకర్త ఇక్ష్వాకు, అందుకని ఇక్ష్వాకు వంశం. కానీ తరువాతి కాలంలో ఏమైపోయిందంటే దాన్ని ఇంకా కొంతమంది పేర్ల మీద పిలిచారు. కాకుత్సుడు అని ఒక రాజు పుట్టాడు, అందులో కాకుత్స వంశం అని పిలిచారు. అందరికన్నా గొప్పవాడిగా పిలవబడినవాడు రఘుమహారాజు, అందుకని రఘువంశం అని పిలిచారు. రఘువంశము అంటే రాముడు పుట్టాడని కాదు, రఘువు పుట్టాడు కనుక. ఇక్ష్వాకు వంశానికి రఘువంశం అని పేరు ఎందుకు వచ్చింది అంటే రఘువు పుట్టాడు కనుక. అసలు వంశకర్త కన్నా ఈయన పేరు పెద్దదైంది అంటే శాశ్వత కీర్తికి గుర్తది. ఇక తిరుగులేని కీర్తి అనమాట. అసలు ఆ పేరే వంశమే ఆయన పేరు మీదకి వెళ్ళిపోతుంది. అలా పేరే మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి చాలా చాలా గొప్ప విశేషాలు. అది సామాన్యమైనటువంటి విషయంతో వచ్చేటువంటిది కాదు. అవి ఏదో జీవితాంతం మంచి పనులు చేస్తే వచ్చేవి కావు. అసలు ఎవరూ ఎప్పుడూ ఊహించలేని గొప్ప పని ఒకటి చేస్తే అలా మారిపోతుంది. అది ఒక్కటే అవ్వచ్చు, కానీ ఆ పని అటువంటిది. రఘువు పేరు మీదకి ఎందుకు మారింది ఆ వంశం అని అడిగారు. కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో అంటాడు, త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీథినాం. అందుకు మారిపోయింది అన్నాడు. త్యాగాయ సమృతార్థానాం. రఘుమహారాజు గారు ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాడు. దేనికోసం అంటే దానం చేసేది. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. చేతకాక కాదు, ఎక్కువ మాట్లాడితే అబద్ధం ఎక్కడైనా మాట్లాడవలసి వస్తుందేమో. యశసే విజిగీషూణాం, దండయాత్ర చేసేవాడు క్రౌర్యంతోట, కీర్తి కోసం. ఎందుకని? యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్. కీర్తి ఉండాలని కోరుకోవడం సజ్జనుడి యొక్క లక్షణం. కాబట్టి కీర్తి కొరకు దండయాత్ర చేసేవాడు. ప్రజాయి గృహమేధినాం, సంసారమునందు భార్యతో ఉన్నాడు. దేని కొరకు? కేవల సాంసారిక భోగము కొరకు కాదు.
వంశోద్ధారకుణ్ణి కంటే తప్ప తనకి పితృరుణం పోదని ఆ పితృరుణం నుంచి విముక్తుడవడానికి కొడుకుని కనడానికి సంసారంలో ఉన్నాడు. ప్రజాయై గృహమేధినాం, ఇన్ని 4 గొప్ప లక్షణములు ఉన్నవాడు కనుక రఘుమహారాజు గారు పుట్టిన తర్వాత ఇక్ష్వాకు వంశము రఘువంశమైంది. ఒక అద్భుతమైన ప్రశ్న ఇక్ష్వాకు వంశంలోంచే తీశాడు ధర్మరాజు గారు. అది అల్లుకుపోవడం అంటే అది. అటువంటి శిష్యుణ్ణి చూసి కదూ గురువు పొంగిపోతాడు. మహానుభావ, నీలాంటి గురువు ఎక్కడ దొరుకుతాడు మాకు? నువ్వు ఏదైనా చెప్పగలవు, నీకు ఆ సమర్థత ఉంది. ఏదో చదివి చెప్పడం కాదు, అన్నిటికీ నువ్వు ప్రత్యక్ష సాక్షి. ఇంతకాలం నుంచి ఉన్నావు, నీ ఆయుర్దాయం అటువంటిది. నాకు ఒక్క మాట చెప్పండి, ఇక్ష్వాకు వంశంలోనే కువలాశ్వుడు అనబడేటటువంటి ఒక రాజు జన్మించాడు. ఆయన రాజ్య పరిపాలన చేశాడు. కానీ ఆయన్ని కువలాశ్వుడు అని పిలవరు, దుందుమారుడు అని పిలుస్తూ ఉంటారు. ఆ కువలాశ్వుడి పేరు కువలాశ్వుడని లేకుండా దుందుమారుడని ఎందుకు వచ్చింది అని అడిగాడు. అంటే ఇంద్రజుమ్నుడి కీర్తి గురించి విన్నాడు. పేరే మారింది అంటే ఏదో ఉండాలి కదా, అంత గొప్పగా ఎందుకు వచ్చింది? ఆ కథ నాకు చెప్పండి, ఆ విశేషం ఏమిటో చెప్పండి, అంతలా పేరు ఎందుకు మారిందో అన్నాడు. ఆయనకి ఉందో పేరు అజాతశత్రువు ధర్మరాజు గారికి. ఆయనకి ఎందుకుంది అంటే పుట్టిన శత్రువులు కాదు, పుట్టని శత్రువులు కలిగిన వాడు. ఆయనకి అసలు శత్రువులు పుట్టరు. అదేమిటంటే మరి దుర్యోధనుడు లేడా? దుర్యోధనుడికి ధర్మరాజు శత్రువు. ధర్మరాజు ఎప్పుడు దుర్యోధనుడి శత్రువుగా చూడలేదు, కాబట్టి ఆయనకి శత్రువులు లేరు. నీ భావన చేత పవిత్రం. నువ్వు ఎలా చూస్తావో దాన్ని బట్టి అవతలవాడికి ఏమో పాడైపోడు. ఆయనకి తరిగిపోయేది, ఆయనకి పెరిగిపోయేది ఏమీ ఉండదు. చిన్న చూపు చూసి నువ్వు పాడైపోతావు. ఎవరిని ఎలా చూడాలో చేత కాకపోతే పాడైపోయేది ఆయన కాదు, నువ్వే. కాబట్టి అసలు ముందు దిద్దుకోవలసింది ఎక్కడ అంటే నిన్ను నువ్వు దిద్దుకోవడం నీకు రావాలి. అవతలవాడు పనికి మాలిన వాడన్నాం కాదు, నువ్వెంత పనికి వచ్చేవాడు నీకు తెలియాలి. కాబట్టి ఆయన ఈ ప్రశ్న వేస్తే మార్కండేయ మహర్షి ఎంతో సంతోషించారు. ఎంత గొప్ప ప్రశ్న వేశావురా నాయన ధర్మరాజా, చెప్తాను విను అని ఉదంకుడు గురించి మొదలుపెట్టాడు. ఆయన ఉదంకుడని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని అపేక్షించి పరమభక్తితో గొప్ప తపస్సు చేశాడు. కొన్ని వేల సంవత్సరములు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన స్తోత్రం చేశాడు శ్రీ మహావిష్ణువు. దేవదేవా శృతి ప్రమాణ విధేయ మాధవ జంగమ స్థావరాత్మకమైన లోకము సర్వమున్ భవదీయ మాయా విధేయము విశ్వరూపుడవు అవ్యయుండవు నీవా సద్భావ సుస్థితి నిన్నెరింగిన వాయు పాపములచ్యుతా అన్నాడు. ఓ దేవదేవా, వేదమును ప్రమాణముగా లోకమునకు ఇచ్చినటువంటి వాడా, వేద ప్రమాణము చేత లోకమునకు తెలియబడేటటువంటి వాడా, వేదమును ప్రమాణంగా పట్టుకుంటే విష్ణువు అందుతాడు. అలా అందేటటువంటి వాడా, జంగమస్థావరాత్మకమైనటువంటి లోకమును అంతటినీ కూడా భవదీయ మాయ కప్పి ఉంది. ఈ జంగమస్థావరాత్మకమైన ప్రపంచమంతా యథార్థమునకు నీ మాయే. సత్యము నువ్వొక్కటే, మిగిలిందంతా మాయ. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో నిజానికి విష్ణువు పేరు అందులో ఒకటే, విశ్వం, అదొకటే ఆయన పేరు. మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు తప్పించి విష్ణు సహస్రనామ స్తోత్రం అంటాం కానీ నిజానికి అన్ని నామాలు కావు, గౌణములు నామములు. ఒక్క నామమే నామం, మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు. విశ్వం అదొకటే నామం. విశ్వం విష్ణుర్, ఆయనే దానికి వ్యాఖ్యానంగా మిగిలిన నామాలన్నీ పెడతాయి. పెడితే అది విష్ణు సహస్రనామ స్తోత్రం అయింది. అలా అసలు ఈ విశ్వము మాయా, సత్యము నువ్వు అంటే జగన్మిథ్య బ్రహ్మసత్యం. అటువంటి ఓ శ్రీ మహావిష్ణు విశ్వరూపుడవు అవ్యయుండవు నీవా. ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడివి కావు, శాశ్వతుడవు, నిత్యుడువు నువ్వు. సద్భావ సుస్థితి నిన్నెరింగిన వాయు పాపములచ్యుత. సద్భావనతో నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేసినంత మాత్రం చేత పాపములు పోతాయి. అది ఆయన చేసిన స్తోత్రానికి ఆయువు పొట్టి అక్కడ ఉంది. చింతనము పాపహేతు. చింతనము చేసేదేది మనస్సు. మనస్సు చింతన చేయకుండా మీరు ఎలా ఉంచుతారు? మనసుని అరికట్టలేరు, కర్మేంద్రియాలను అరికెడతారు. ఏ పని చేయకే కూర్చో అనొచ్చు మనసుని. ఇక్కడ కూర్చుని ఉపన్యాసం వింటూ
మనసు పాపకర్మ చేసేస్తుంది. ఏదో అక్కర్లేని విషయం ఆలోచించి ఏదో జ్ఞాపకం తెచ్చుకుని ఎవన్నో ఒక్క దెబ్బ కొడితే అని ఆలోచించింది అనుకోండి, మనసు తప్పు చేస్తోందా లేదా? చింతనము మనసు యొక్క లక్షణం, అది అత్యంత వేగంగా పెడుతుంది. మరి చింతనము పుణ్యం కూడా చేస్తుంది. పాపం చేసే లక్షణం పుణ్యం మనసుకుంటే పుణ్యం చేసే లక్షణం కూడా ఉంటుందిగా. ఎప్పుడు పుణ్యం చేస్తుంది అంటే అది ఎంత పుణ్యం చేయగలదంటే పాపాన్ని కాల్చేయగలదు. ఎప్పుడు అది వెళ్ళి విష్ణువుని అంటుకుంటే చాలు. ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా అండి? ఆలంబనము నిచ్చుట అనొక మాట ఉంటుంది. అసలు జీవుడి కర్తవ్యం అదొకటి. ఆలంబనము అంటే పట్టుకోవడానికి వస్తువు. పసిపిల్లల్ని మీరు చూడండి, వాడు ఓహో గుక్క పెట్టి ఏడుస్తుంటాడు. తాతగారు వచ్చి వాడిని ఎత్తుకుని అని ఇలా 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 అంటాడు. అంటే వాడు ఒక గడియ ఊరుకుంటాడు. ఓ గడియ ఊరుకుని మళ్ళీ మొదలెడతాడు. ఏదో గుండెల మీద వేసుకుని అటు ఇటు తిరుగుతాడు, మళ్ళీ ఊరుకుంటాడు. ఒక నిమిషం మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. తీసుకొచ్చి ఉయ్యాల్లో వేస్తాడు. వేసి ఇలా 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 ఊపుతాడు. ఒక నిమిషం ఊరుకుని మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. అమ్మాయి ఏమిటే వీడికి ఆకలిస్తున్నట్టుంది చూడు అంటాడు. అప్పుడు కూతురు తీసుకెళ్ళి పాలిస్తుంది. వాడు ఊరుకుని పడుకుంటాడు. పడుకున్నాడు కదా అని వాడు లేచి మళ్ళీ ఏడవకుండా ఉంటాడు ఏంటి? వాడు మళ్ళీ ఏడుస్తాడు. ఏడవడం వాడి లక్షణం. ఏడవకుండా ఏమార్చడానికి ఏదో ఒకటి అందివ్వడం తాత లక్షణం. తాత అని ఎందుకన్నానంటే ఇంట్లో పెద్దాడు ఆయనే కాబట్టి. ఆయన కొంత పరిపక్వతతో ఉంటాడు అన్న ఊహ చేత చెప్పాను ఆ మాట నేను. కాబట్టి ఏడుస్తున్నవాడు ఏడుపు మరిచిపోవాలంటే ఏం చేయాలి? ఏదో ఆలంబనం ఇవ్వాలి. ఓ బొమ్మో, ఓ అట్టముక్కో, ఓ పేపరో ఏదో ఇస్తే వాడు అది చూసి కాసేపు ఆడతాడు, మళ్ళీ వదిలేస్తాడు, మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. ఆలంబనం ఇస్తే వాడు ఏడుపు మానినట్టు మనసు యొక్క లక్షణం ఏమిటంటే ఏడుపు. ఏదో లేదని ఏడుస్తుంటాడు. ఏడిచేదానికి ఆలంబనం మీరు ఏమిస్తున్నారన్న దాన్ని బట్టి దాని ఏడుపు పెరగడమా, మన్ని కాల్చి జన్మజన్మాంతరములకు కాల్చేంత ఏడుపు పెంచుకోవడమా, అది అలవాటు పడుతుంది. ఆలంబనంగా ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. తల్లి పిల్లాడికి అమ్మ నాకు ఆ బ్లేడ్ కావాలని ఏడిచాడు అనుకోండి, ఇస్తుందా? ఒక్క నాటికి ఇవ్వను నీకు బ్లేడ్ అంటే. ఈ చేతిలో ఇలా పట్టుకుని వెనక్కి పెట్టి ఇలా ఇలా అని హుష్ పోయిందిరా ఎక్కడో దాచేస్తుంది. అంతేగాని పిల్లాడికి బ్లేడ్ ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? బ్లేడ్ ఇస్తే వాడు కోసుకుంటాడు, అందుకని ఇవ్వదు. అలాగే మనసుకి ఆలంబనం ఇచ్చేటప్పుడు ఏది పడితే అది ఇవ్వకూడదు. అది ఇస్తే పాడైపోతుంది అనుకుంటే అది ఇవ్వకుండా ఏది ఇస్తే తరిస్తుందో అది ఇవ్వాలి. భగవంతుణ్ణి ఆలంబనంగా ఇచ్చారనుకోండి, దానికి మొదట్లో పేచీ పెడుతుంది, పుచ్చుకోదు, తర్వాత పుచ్చుకుంటుంది. మీరు చూడండి, చంటి పిల్లలకి పాలు పట్టే తల్లులు వాడు పాల సీసా నోట్లో పెడదామన్నా ఒప్పుకోడు. అప్పుడు ముందు నోట్లో తీసుకెళ్ళి ఆ తిత్తి పెట్టేరు. లేనిపోని ఇబ్బంది, వాడికి పొలమారుతుంది. పెదవి మీద రాస్తారు ముందు ఆ తిత్తి పెట్టి. రాస్తే వాడికి అర్థమవుతుంది, ఓహో పాలు పడుతోంది అమ్మని ఏడు పాపి అంటాడు. అంటే అప్పుడు ఆ తిత్తి పెడితే వాడు నిశ్శబ్దంగా పాలు తాగడం మొదలు పెడతాడు. అలా అలవాటు ఒకటి ఇచ్చారనుకోండి, పసిపిల్లాడికి ఇచ్చినట్టు మనసుకిస్తే మనసు దాన్ని వద్దని మెల్లిగా దాన్ని పట్టుకోవడానికి అలవాటు. భాగవతం రోజు ఒక 50 పేజీలు చదువు అన్నారనుకోండి, 50 పోని 25 పద్యాలు ఎక్కడ చదువుతాను, పోని వద్దు వచనం. అర్థం వద్దా? అర్థం వద్దు కదా. అర్థాలు ఇప్పుడు ఎందుకు మనం ఉపన్యాసాలు చెప్పాలా? తాత్పర్యం చదువుతాను, సరేనా? చదువు 25 పేజీలు చదువు. మొదట్లో 3 చదివి అంటుంది అంటే ఎప్పుడైపోతుంది? అది మెల్లిగా అలవాటు చేశారనుకోండి, ఓ రోజు రాత్రి 8 అయిపోయింది, చదవలేదు ఇంకా, ఒక్క అరగంట ముందు ఆ 25 పేజీలు పూర్తి చేసేద్దాం ఏంటి అని అదే అంటుంది. క్రమంగా 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 ఏం చేస్తుందంటే భాగవతానికి ఆకర్షణ పొందుతుంది. ఆకర్షణ పొంది భాగవతం మీద ప్రసంగాలు వింటుంది. ఆ తర్వాత 4 పద్యాలు నేర్చుకుంటుంది. తర్వాత ప్రతిపదార్థం నేర్చుకుంటుంది. ఏదో ఒకనాడు భాగవత ప్రవచనం చేస్తుంది. ఏదో ఒకనాడు ఆ భాగవతంతోనే తరించిపోతుంది. కాబట్టి ఆలంబనం ఇవ్వడంలోనే జీవుని విచక్షణ ఉంటుంది. ఏది పడితే అది ఇవ్వకూడదు, ఏది ఉత్తరణ హేతువో అది ఇవ్వాలి. అది ఆయన ప్రతిపాదన. అందుకని ఆయన అంటున్నాడు, సద్భావ సుస్థితిని నెరింగిన వాయు పాపములు అచ్యుత. అచ్యుత అంటే చ్యుత్ అంటే పోవడం, అచ్యుత అంటే ఎప్పుడూ ఉండేవాడు, పోయేవాడు కాదు, ఆయన శాశ్వతుడు. అటువంటి ఓ శ్రీ మహావిష్ణువా, నిన్ను గురించి ఆలోచించడం అలవాటైపోతే సమస్త పాపములు తమంత తాము కాలిపోతాయి ఆ చింతనలో. కాబట్టి
అటువంటి స్వరూపమున్నవాడా, ఇంకా చాలా విశేషణాలు చెప్పాడు ఆయన శ్రీ మహావిష్ణువు గురించి. నీకు ఒక నమస్కారం, నీ సాకార దర్శనము నాకైంది అంతే, దాని గురించే చేశాను తపస్సు. శ్రీ మహావిష్ణువు అన్నారు అలా కాదు, ఏదైనా కోరుకో. ఆయన నవ్వి అన్నాడు ఇదో మాయ, నాకెందుకు కోరిక, ఏమీ ఉండకూడదనే తపస్సు చేశా, మళ్ళీ కోరికంటావే వద్దు అన్నాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు అలా కుదరదు, నువ్వు ఏదైనా కోరుకోవాలన్నారు. ఎందుకు ఆ పెంకితనం అంటే, దేవతలకు ఒక నియమం ఉంటుంది. దేవతలు మనుష్యులకు దర్శనమిస్తే ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళకూడదు, ఏదో ఒకటి ఇవ్వాలి. మనకి ఉంటుందో నియమం, ఏదో గర్భిణీ స్త్రీ దగ్గరికి, రోగి దగ్గరికి, వృద్ధుల దగ్గరికి, గురువు గారి దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి, ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదు. ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి యోగ్యమైంది ఇవ్వాలి, అంతేకాని అయోగ్యమైంది పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వకూడదు. కాబట్టి దేవతలు కూడా ఏమిటంటే, మనుష్యులు కనబడితే పాపం వీళ్ళు ఆర్తితో ఉంటారని ఏదో ఒకటి ఇస్తారు. ఏదో ఒకటి నేను ఇచ్చేయడం ఎందుకు, ఆయనకి పెద్ద కోరికలు లేవు, ఏం అడుగుతాడో చూద్దాం, అడిగే ఇద్దాం, అడిగే ఇస్తే గొడవ వదిలిపోతుందిగా అని. కొన్ని ఇళ్లలో చూడండి, పెళ్లికి వాళ్ళు చీరలు కొని ఇవ్వరు, 500 ఇచ్చేసి మీకు కావలసింది కొనుక్కోండి అంటారు. ఎందుకని అంటే మళ్ళీ ఉన్న రంగే పెట్టారంటారండి, ఎందుకు ఇచ్చేస్తే చక్కగా వాళ్ళకి కావలసింది కొనుక్కుంటారంటారు. అలా నీకు కావలసిందే నేను ఇస్తాను అడుగు అంటే ఏదైనా ఇవ్వగలడు కనుక అంతే. తత్వం అదేనండి, పేర్లు మారతాయి అంతే. పూర్ణముగా ఉన్నవాడు, పుష్కళముగా ఉన్నవాడు. పూర్ణంగా ఉండి ఎవరికో ఏదో ఇస్తే మళ్ళీ కొంచెం తక్కువ వచ్చేవాడు కాదు. పూర్ణంగా ఉంది, ఎవరికి ఇచ్చినా మళ్ళీ పుష్కళంగా ఉంటుంది. అంటే మళ్ళీ అది వెళ్ళిపోయింది కాబట్టి తగ్గిపోదు. నా దగ్గర అయితే పూర్ణంగా ఉన్నది ఓడికిస్తే పుష్కళంగా ఉండదు. నా పరుసులో 1000 రూపాయలు అనుకోండి, నేను ఎవరికో 100 రూపాయలు ఇస్తే ఇంక 900 ఉంటాయి నా దగ్గర. కానీ భగవంతుడి దగ్గర అలా కాదు, పూర్ణంగా ఉంటుంది. ఎంతమందికి ఇచ్చినా పుష్కళంగా ఉంటుంది. అంటే ఇంకా ఇవ్వడానికి అన్నీ ఉంటాయి. అది తత్వం. పేర్లు ఆ రూపాన్ని బట్టి అప్పటికప్పుడు అలా అన్వయం చేసి మాట్లాడతారు. అయ్యప్ప స్వామి వారికి 2 భార్యలు, పూర్ణ పుష్కళ అని. పూర్ణ పుష్కళ భార్యలంటే ఎప్పుడు భార్య దేవతల పట్ల సంకేతింపబడితే శక్తి అని అర్థం. తత్వత అది ఎవరికి అన్వయమైనా ఒకటే, అంతేగాని పేరు పట్టుకుని సిగపట్లు పట్టుకోకూడదు. విష్ణువునే మేమంటామండి, ఎవరినో మేమేమనమండి అంటే నీ కర్మ, ఎవడో ఏమీ చేయలేడు. తత్వాన్ని అర్థం చేసుకుంటే ఏ పేరు ఎత్తడానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈశ్వర, మీరు మా పాపములను నశింపచేయగలిగినటువంటి వారు అని నమస్కారం చేస్తే ఏదో ఒకటి ఇస్తాను అడుగు. దేవతల ధర్మం కాబట్టి. అంటే ఆయన అన్నాడు, సత్యమునందు, ధర్మమునందు, ఇంద్రియ నిగ్రహమునందు నాకు ఎనలేని విశ్వాసాన్నిచ్చి ఎన్నడూ వాటి యందు నేను వైక్లభ్యమును పొందకుండా అనుగ్రహించు. ఒకటి సత్యం కావాలి, ఎప్పుడూ నేను అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడూ ధర్మం తప్పకూడదు, ఇంద్రియ నిగ్రహం నాకు ఎప్పుడూ ఉండాలి, ఇంద్రియములు పరిగెత్తడానికి వీల్లేదు. ఈ 3 వరాలు శ్రీ మహావిష్ణువు వెంటనే అన్నారు, ఈ 3టితో పాటు జ్ఞానం కూడా ఇచ్చేస్తున్నాను. ఇంకెందుకు, సత్యము, ధర్మము, ఇంద్రియ నిగ్రహము ఉన్నవాడికి ఇంకేముంటుంది? పాత్రశుద్ధి వచ్చేసింది, చిత్తశుద్ధి. ఇది అడగగానే జ్ఞానం ఇచ్చారు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, చిరంజీవిత్వం కోరిన రావణుడికి ఇవ్వలేదు బ్రహ్మగారు. కోరుకుందామనుకున్న కుంభకర్ణుడికి 4 తరబడేటట్టు చేశాడు. ధర్మమునందు అనురక్తి ఇమ్మని అడిగిన రాక్షసుడి విభీషణుడిని చిరంజీవిని చేశాడు. పాత్రశుద్ధి ఉంది. నేను అందుకే తరచుగా చెప్తా, సమస్త భారతీయ వాంగ్మయాన్ని పిండేస్తే పాత్రలోకి 2 అక్షరాలుగా పడిపోతాయి, ధర్మం అంతే. ఆ 2 సమస్త వాంగ్మయ ప్రయోజనము ధర్మమే. ఈశ్వరుడు ఎన్ని అవతారాలు ఎత్తినా ధర్మం కోసమే. మనిషి తరించేది ధర్మం వల్లే. ఆ ధర్మమే రామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ. ఆ ధర్మం 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 దానికోసమే సమస్త వాంగ్మయం. కాబట్టి నీకు నేను జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తున్నాను, నువ్వు ఒక్క ఉపకారం చేసి పెట్టాలి. నేను మీకు ఉపకారం చేయడమా, ఏమి ఆశ్చర్యం అన్నారు. శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థము రాక్షస సంహారం చేస్తూ ఉంటారు. ఆయన అన్నారు చమత్కారంగా, నేను చెయ్యను, ఒకడి చేత నువ్వు చేయించాలి. ఎవరు, ఏం చెయ్యాలని అడిగారు. ఇక్ష్వాకు వంశంలో బృహదశ్వుడు అనబడేటటువంటి రాజుకి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు కువలాశ్వుడు. ఆ కువలాశ్వునికి 21,000 మంది కుమారులు ఉన్నారు. ఈ 21,000 మంది కుమారులతో కలిసి ఆ కువలాశ్వుడు దుంధుడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి సంహారం చెయ్యాలి. వాణ్ణి సంహారం చేయడం అంత తేలిక కాదు. కానీ
అతన్ని సంహరించేటప్పుడు నా శక్తి రాజును ఆవహిస్తుంది, ఆవహించి చంపుతుంది. ఈ మాట నువ్వు అతనికి నమ్మకం కలిగేటట్టుగా చెప్పి ఆ ధుందుడనబడేటటువంటి రాక్షసుని కువలాశ్యుని చేత సంహరింపచేయి, లోకాలు రక్షింపబడతాయన్నారు. తప్పకుండా నేను ఆ పని చేస్తాను, లోక ప్రయోజనం కొరకు కదూ అని బయలుదేరాడు. బయలుదేరి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ బృహదాశ్వుడు అనబడేటటువంటి రాజు కువలాశ్వుని తండ్రి అస్త్ర సన్యాసం చేసేశాడు. అస్త్రములను విడిచిపెట్టేసి తపోవనానికి వెళ్ళిపోతున్నాడు. అదో చమత్కారం. చమత్కారం కాదు, జీవన సత్యం. బతికున్నన్నాళ్ళు తాళం చెవులు నేనే పట్టుకుంటానన్న వాడికి తరించే అవకాశం ఒక్కనాటికి ఉండదు. ఏదో ఒక స్థితిలో వానప్రస్థం చెయ్యాలి. వానప్రస్థం అంటే ఇవాళ ఉన్న రోజుల్లో అరణ్యానికి వెళ్ళిపోక్కర్లేదు. నువ్వు ప్రతి దాంట్లో వేలు పెట్టి ప్రతి దాంట్లో నా సలహా వినాలనేటటువంటి మంకుపట్టు విడిచిపెట్టేసి వానప్రస్థం ముహూర్తం పెట్టుకుంటే వచ్చేది కాదు. ఇంకా రేపటి నుంచి ఉంటానండి అంటే వచ్చేది కాదు. సాధన చేత వస్తుంది. క్రమక్రమంగా వదిలిపెట్టేయాలి. చాలు. ఇంకా వాళ్ళు అందుకే మీరు చూడండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కొడుకు పుడితే స్నాతకం పీటల మీద, కూతురు పుడితే కన్యాదానం పీటల మీద, ఆ తర్వాతిక తల్లిదండ్రుల పీటల మీద కూర్చునేది ఉండదు. ఎందుకు కూర్చోవాలో తెలుసా? కూర్చుంటే వాళ్ళంతటా వాళ్ళు భగవత్కార్యం చేస్తే కూర్చోవాలి. లేకపోతే షష్ఠి పూర్తి చేస్తామని బిడ్డలు అడిగితే కూర్చోవాలి. తమ డబ్బుతో చేసుకోరు, బిడ్డలు చెయ్యాలి. నాన్నగారు మీ పెద్దరికం బతికుండాలండి అని అడిగితే పిల్లలు చేస్తే శతఛిద్రాభిషేకం కూర్చుంటాడు. నా కొడుక్కి స్నాతకం చేశానంటే ఉపనయనం కూడా చేసేశానని గుర్తు. నా కొడుక్కి స్నాతకం చేసేసాననుకోండి, దాని గుర్తు ఏమిటంటే అయిన దానికి కాని దానికి నువ్వు ప్రతి దాంట్లో వేలు పెట్టద్దు. ఇక ప్రతిదానికి ఒరే ఏం చేస్తున్నావు, ఒరే ఏం చేస్తున్నావు అని నేను అడగకూడదు. అందుకే కుంతి వెళ్ళల అరణ్యవాసానికి ద్రౌపదీదేవి ఉంటే. అది ధర్మం. నీకెప్పుడు వస్తుంది విడిచిపెట్టడం? పట్టుకుంటేనే కూర్చుంటే పట్టుకోవలసినవి ఎక్కువైపోతాయి. మనవలు వచ్చేశారు, ఇక నువ్వు వాళ్ళని పట్టుకోవాలి. పట్టుకోవలసినవి పెరుగుతున్నాయా తగ్గించుకుంటావా? సంగము వదిలిపెట్టాలి. వదిలిపెట్టేస్తే ఇప్పుడు వాళ్ళకి బారసాల చేయాలి. ఎవరు కూర్చుంటారు? తాత నాన్నమ్మ కూర్చోరు, లేకపోతే అమ్మమ్మ తాతయ్య కూర్చోరు, వాళ్ళ తల్లిదండ్రులు కూర్చుంటారు. కొడుక్కి కొడుకుట్టాడు అనుకోండి, కొడుక్కి కొడుకుడితే కొడుకు వాళ్ళు కూర్చుంటారు. కూతురికి అల్లుడికి పిల్లలు పుట్టారనుకోండి, కూతురు అల్లుడు కూర్చుంటారు. నువ్వు అయిపోయింది. నువ్వు పీటల మీద కూర్చునే రోజులు వెళ్ళిపోయి నువ్వు అక్షతలు వేయి, అంతే. ఆశీర్వచనం అంతే. నాన్నగారండి రండి మీ మనవడు అక్షతలు వేయండి అంటే అక్షతలు వేస్తావు అంటే హెచ్చరిక. మీరు పీటల మీద కూర్చునేది కాదు, మాది అధికారం. అంటే నువ్వు ఎక్కడి వరకు అక్కడి వరకే సలహా చెప్పాలి. నిన్ను వచ్చి నాన్నగారండి నాన్నగారండి ఏ పేరు పెట్టమంటారు పిల్లాడికి అన్నారనుకోండి చెప్పాలి. అడగలేదనుకోండి ఊరుకోవాలి. నీ పేరు పెట్టలేదనుకో నువ్వు ఏడవకూడదు. ఎందుకు? నీకు మీ నాన్నగారు అమ్మగారు పెట్టిన పేరుకి ప్రఖ్యాతి తీసుకురా, వాళ్ళు సంతోషిస్తారు. నీ పేరు ఎక్కడ చెప్పబడినా ఇలా 2 చేతులు ఎత్తి నమస్కరించేట్టు బ్రతుకు, చాలు. ఆ పేరుకి ధన్యత. ఇంకోడు పెట్టుకుని దాన్ని నిలబెడతాడో పాడు చేస్తాడో ఎవడికెరికే. ఎందుకు ఆ పేరు పెట్టలేదని ఏడవడం అంత దారుణ దరిద్రం ఇంకోట్లేదు. అందుకని పీటల మీద కూర్చోవద్దంటారు. అది కారణం. సంఘాన్ని తగ్గించుకో. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, చక్కగా ఉండొచ్చు. కొడుకు కోడలతో కలిసి భోజనం చేయి. ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టకు. వాళ్ళు అడుగుతారు నాన్నగారండి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు అనుకోండి, నాన్న ఇలా చేస్తే బాగుంటుందిరా. కాదు నాన్నగారండి ఇలా చేస్తాను, శుభం భూయాత్. ఈశ్వర వీడు ప్రమాదంలో పడకుండా రక్షించు. మంచి మాటలు చెప్పు, కాదంటే ఈశ్వరుడికో నమస్కారం పెట్టు. నీ కర్తవ్యతా దృష్టి. ఇప్పుడు దీని మీద మనస్సు కాదు, హే ఈశ్వరుడి మీద మనస్సు. కాబట్టి సంగమును తగ్గించేసుకుంటూ వానప్రస్థంలో నిలబడాలి. అంతేకాని అకస్మాత్తుగా రేపు ఏకాదశి అండి రేపటి నుంచి వానప్రస్థం ఏమిడుంటావు? ఉండలేవు. ఆ మనసుకి ఏది అధ్యవసాయం ఏది? దానికి ఎక్కడిచ్చావు? అసలు తగిన తర్ఫీదేది? అందుకని అలా ఉండడానికి వీలేదు. అందుకే కాళిదాసకృత రఘువంశం జరిగితే రఘుమహారాజు గారు భోజనం చేస్తున్నాడు. ఓ రోజున భోజనం చేస్తుంటే కొడుకు అలా వెడుతున్నాడు. ఆ దిలీపుడు భోజనం చేస్తుంటే రఘు వెళ్తున్నాడు. ఎవరో ఏదో చప్పుడు చేస్తే గట్టిగా అరిచాడు కొడుకు రఘుమహారాజు. దిలీపుడు అన్నం తింటూ భార్య వంక చూసి అన్నాడు, వాడి వంక బాగా చూడన్నాడు. ఏమంది భార్య? వాడి గుండెల మీద వెంట్రుకలు వచ్చాయి, వాడు పెద్దవాడయ్యాడు, వాడి కంఠం పురుష కంఠమైంది, బాలకంఠం కాదు. వాడి భుజాల వంక చూడు బలం ఉంది, వాడికి రాజ్యాన్ని కాపాడగలడు. ఇది ఆఖరి భోజనం అంతఃపురంలో అన్నాడు. అంతే లేచి
కొడుక్కి పట్టాభిషేకం చేసి అరణ్యానికి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. అందుకే మీరు ఏ పురాణంలో చూడండి తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళిపోయారని ఉంటుంది. నీ కర్తవ్యం అయిపోయింది, ఇక జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించుకో. వాడు నాశనం అయిపోతాడు లేకపోతే ఇవన్నీ పట్టు కూర్చుంటే. ఎక్కడో అక్కడ రిటైర్మెంట్ ఉంది, వానప్రస్థం ఉంది, అది నువ్వు పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే నీ కర్మ అంతే, ఎవడు ఏమీ చేయలేడు. నీ కర్మ అంటే మిమ్మల్ని కాదు, నాబోటిగాడికి మరోసారి హెచ్చరిక చేసుకోవడం. కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎవరు? బృహదాశ్యుడు. అందుకండి భారతం వచ్చింది. అంతేగాని అదేదో కథ కింద వినమని కాదు. ఒరే ఇవన్నీ చదువుకుని బాగా జీర్ణం చేసుకుని హాయిగా ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకో. ఎప్పటికి ఏది కర్తవ్యమో అప్పటికి ఆ కర్తవ్యాన్ని నా జీవితంలో చేసేశాను. ఒకరు నన్ను పొగడాలని కాదు, నా కర్తవ్యం నేను చేశానా త్రికరణ శుద్ధిగా చేసేశాను. అయిపోయింది నా కర్తవ్యం. నేను చెయ్యవలసింది నేను చేశాను. ఇక నేను చెయ్యవలసిన అవసరం లేని దానికి నేను వెంపర్లాడను. నాకు మిగిలిన సమయం ఈశ్వరుని కొరకే అంతే. అందులో ఇక తిరుగు లేదు. దాన్ని మార్చగలగడం ఎవడికి సాధ్యం కాదు. ఆ నిర్ణయం నా జీవుడి కొరకు. కాబట్టి అందులో వేలు పెట్టి దాన్ని మార్చే అధికారం ఇక ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఆ స్థిర నిర్ణయం ఉన్నవాడు ధరించుకోగలడు, లేనివాడు మళ్ళీ జారిపోతూ ఉంటాడు. కాబట్టి ఈయన గబగబా ఎదురొచ్చాడు. ఎవరు? ఈ తపస్సు చేసిన ఉదంకుడు వచ్చి, అయ్యా ఒక రాక్షసుడున్నాడు దుందుడన్నవాడు, వాడు సముద్ర తీరంలో ఇసకలో గొయ్యి తవ్వుకుని పడుకున్నాడు. వాడు ఊపిరి విడిచిపెడుతుంటే అందులోంచి ఇసక పొగ లేచి కొండల్ని కప్పేస్తున్నాయి. 7 రోజులు అగ్ని వస్తోంది, ఆశ్రమాలు తగలబడిపోతున్నాయి. రాజు నువ్వు కాపాడాలి కాబట్టి అస్త్ర సన్యాసం చేస్తానంటావే, లే పట్టుకో అస్త్రాలు, ఆ దుందుడనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించన్నాడు. ఆయన అన్నాడు నమస్కారం పెట్టి, ఆ రోజులు అయిపోయాయి. ఒకప్పుడు రాజుని, అప్పుడు పట్టుకున్న అస్త్రాలు, అప్పుడు చేశా రాక్షస సంహారం, చేశా యుద్ధాలు, ఇంకా నాకు అక్కర్లేదు. ఇవాళ పొద్దున్నే ప్రతిజ్ఞ చేశా, ఇక ముట్టని అస్త్రాన్ని నేను ముట్టను, నేను అడవికి వెళ్ళిపోతున్నాను. ఇక నేను ప్రశాంతంగా ఈశ్వరుని యందు మనసు పెట్టుకోవాలనుకున్నాను. కాబట్టి ఒక పని చేయండి, ఇప్పుడు ఈ కర్తవ్యం ఎవరిది? సింహాసనం మీద నా కొడుకుని కూర్చోబెట్టాను, కుబలాశ్యుడని ఉన్నాడు, వాడిని అడగండి, వాడు వస్తాడు, వాడు మంచివాడు, అనఘుడు, మత్సుతుండు కుబలాశ్యుడు వీడే మహాబలుండు. చూపించి చెప్తున్నాడు ఆ కుబలాశ్వుణ్ణి. సజ్జనహితకారి ధైర్యనిధి సంభృత కీర్తి భవత్ ప్రియార్థమై జననుత అమ్మహాసురుని చంపుటకోపు అవార్య శౌర్య వర్ధనులగుచున్న పుత్రులను తాను అభేద్య భుజావిభూతితో. ఇదిగోనయా ఈయనే నా కొడుకు కుబలాశ్యుడు. 21,000 మంది కొడుకులు ఉన్నారు. సజ్జనులకు ఉపకారం చేస్తాడు కాబట్టి రాక్షస సంహారం తప్పకుండా చేస్తాడు. విశేషమైనటువంటి కీర్తిని సంపాదించినటువంటి వాడు. జననుత, జనుల చేత కొనియాడబడిన వాడావో ఉదంకుడా, నా కొడుకు తప్పకుండా సాయం చేస్తాడు. వాడు వచ్చి రాక్షస సంహారం చేస్తాడు. వాడిని అడుగు, నన్ను అడక్కు. ఓ నమస్కారం, నేను వెళ్ళిపోతున్నాను వానప్రస్థానికని భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. అది ధృతి. ఈ కథ జరిగేటప్పుడు దానికి ఏమీ మీరు విలువ ఇవ్వలేదనుకోండి. అసలు బృహదాశ్వుడిని అడగమని చెప్పాడా? అడగమని చెప్పలేదుగా శ్రీ మహావిష్ణువు. కుబలాశ్వుడిని అడగమని చెప్పారు. అడగమంటే తండ్రిని అడగడం ఎందుకు? ఉదంకుడు అంటే ఉదంకుడు ఎందుకు అడిగాడంటే మనకి పాఠం నేర్పడానికి. అలా ఉండాలి. భగవంతుని యందు చిత్తము పెట్టడము అంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇక అలా పెట్టేసి సిద్ధపడాలి. ఎక్కువ భాగం దానికే. ఎప్పుడో ఎక్కడో ఏదో ఒకసారి అంతే, అంతే తప్ప ఇక వెంపర్లాట ఈశ్వరుడి కోసం అంతే. ఇంక దేని కొరకు కాదు. ఇంద్రియములను మార్చి ఈశ్వర సేవ యందు వినియోగం చేయాలి. అందుకు కొడుకు దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకు అంటే కోడల మీద పెత్తనానికి కాదు. అక్కడికి వెళ్ళిపోతే ధర్మం నిలబడుతుంది. శరీరము ఉత్క్రమణమై శరీర పరిత్యాగం చేసేటప్పుడు ఆయన తొడ మీద వదిలిపెట్టాలి శరీరం. కాశీపట్టణంలో విడిచిపెట్టినట్టు. ఐశ్వర్యాలలో కల్లా ఐశ్వర్యం ఏది అంటే తండ్రి కొడుకు కలిసి అన్నం తినడం, ఒక చోట ఒక చూరు కింద నిద్రపోవడం. ఆ ఐశ్వర్యాన్ని అనుభవించాలి. తాను చిత్తము ఈశ్వరుడికి సమర్పణం చెయ్యాలి. ఆధునిక కాలంలో వానప్రస్థం అంటే అరణ్యాల్లోకి వెళ్ళలేంగా. ఆధునిక కాలంలో వానప్రస్థం అంటే చక్కగా ఈశ్వరుని యందు మనసు పెట్టుకుని ఎవరికీ బరువు కాకుండా జీవనాన్ని చేసుకునేటటువంటి స్థితిని పొంది ఉండగలగడం. కాబట్టి నా కొడుకును అడుగు. ఆ కొడుకు అన్నాడు కుబలాశ్యుడు, తప్పకుండా వస్తాను పదండి అని. 21,000 మంది బయలుదేరుతున్నారు. ధర్మరాజు గారు అన్నాడు, ఆగండి, ఒక్క చిన్న అనుమానం నాకు. అసలు ఈ దుందుడన్న వాడికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? విష్ణువు యొక్క ప్రకాశము ఆవాహన అయితే తప్ప చంపబడవాడు.
విష్ణు తేజం ఆవాహన అయితే తప్ప ఇంత బలం ఎక్కడదండి ఆయనకి అన్నాడు. అంటే మార్కండేయుడు వాడు మధుకైటభుల కొడుకు, అందుకే అంత బలం వాడికి అన్నాడు. ఆగండి ఆగండి ఆగండి, మధుకైటభుల వాళ్ళెవరు అని అడిగాడు. మళ్ళీ వాళ్ళ గురించి చెప్పొద్దు అడిగినప్పుడు అందుకని చెప్పడం ప్రారంభం చేశాడు. ఒకప్పుడు ప్రళయం వచ్చి సముద్ర జలముల యందు ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోయాయి. చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సృష్టి లేదు కాబట్టి అమ్మయ్య అని చెప్పి ఆ ఆసనం నుంచి దిగిపోయి ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటే ఆయన యొక్క నాభికమలంలోకి ఆ నాళంలోకి దూరి పడుకున్నాడు. బొడ్డు దమ్మి యందు ఆడువాని అంటాడు పోతన గారు మహానుభావుడు భాగవతంలో. అలా తామర పువ్వులో పడుకున్నాడు ఆయన. పడుకుంటే ఎక్కడి నుంచి వచ్చారో చెవి మలంలోంచి పుట్టారు. శ్రీ మహావిష్ణువు యొక్క చెవి మలంలోంచి మధుకైటభులని ఇద్దరు రాక్షసులు. వాళ్ళిద్దరూ వచ్చి బ్రహ్మగారిని కొట్టారు. లే లే అన్నారు. ఆయన లేచాడు. ఎవర్రా మీరు ఎందుకు ఇలా కొడుతున్నారు? కొట్టడానికే వచ్చాం. నువ్వెవరు? మాకు కొట్టడానికి ఎవరు దొరకలేదు, నువ్వే దొరికావు, నిన్నే కొడతామని కొడుతున్నారు. ఆయన ఏడిచాడు. నానా వీళ్ళు ఎవరో కొట్టేస్తున్నారు నన్ను అంటే విష్ణువు లేచాడు. ఇది వినడానికి చాలా ఏమిటండి ఈ కథలు ఏమిటండి బాబు, ఈ పురాణం ఏమిటి, దీనికోసం వచ్చి కూర్చోవడం ఏమిటి అనిపిస్తుంది మీకు. కానీ ఇందులో పెద్ద రహస్యం ఉంది. అసలు మధుకైటభులు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? రాక్షసులు అంటే రాక్షసత్వమునకు ప్రారంభం ఎక్కడ అంటే నేను నాది, ఈ రెండిటి దగ్గరే రాక్షసత్వం మొదలు. వాడు వాడిది అమృతం, నేను నాది విషం. ఈ రెండు వ్యతిరేక పదాలు. ఎందువల్ల మధుకైటభులు అంటారంటే మధు అంటే తేనె. ఒక్క తేనె చుక్క ఇక్కడ వేసాననుకోండి, ఆ తేనెని ఒక చీమ తాగదు. మీరు చూడండి ఎప్పుడైనా, దాన్ని చుట్టూ చీమలు చేరుతాయి. మూతులన్నీ తేనె చుక్క వైపు పెట్టి నాకుతుంటాయి. గుండ్రంగా నల్ల చీమలు నించుంటాయి ఒక్క తేనె చుక్క చుట్టూ. ఒక్క తేనె చుక్క ఉంటే అన్ని చీమలు ఉన్నట్టు, ఒక్క నేనుంటే ఎన్నో నాదులు ఉంటాయి. నేను అన్నాను అనుకోండి, నా లాల్చి, నా ఉత్తరీయం, నా పంచ, నా కొడుకు, నా కోడలు, నా మనవలు, నా ఇల్లు, నా ఉద్యోగం, నా పుస్తకం, నా ఉపన్యాసం, నా కళ్ళజోడు, ఎన్ని నాదులు. ఒక నేనికి ఇన్ని నాదులు, ఒక్క తేనె చుక్కకి అన్ని చీమలు. అది మధుకైటభులు అంటే. వాళ్ళకి పుట్టినటువంటి వాడు దుందుడు. దుందుడు అంటే వాడి యొక్క దుందుడుకుతనమే అలా ఉంటుంది. అసలు వాడి పని ఏమిట్రా అంటే మంచి చెడు ఏమీ ఉండదు. వాడికి ఒంట్లో బలం ఉంది కాబట్టి అవతల వాళ్ళని పాడు చేస్తున్నాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుని ఇద్దరు లేచారు ఆ రోజున. మధుకైటభులు బ్రహ్మగారిని కొడుతుంటే లేచి వాళ్ళిద్దరి వంక చూశారు. విష్ణువునందు ఒక తమాషా ఉంటుంది. అన్ని వేళలా పిడిక్కి బియ్యానికి ఓటే మంత్రం ఉండదు ఆయన దగ్గర. అది పరిపాలకునకు ఉండవలసిన లక్షణం. కొంతమంది పరిపాలనాంశలో ఉంటారు, వాళ్ళ సంతకానికి ఒక విలువ ఉంటుంది. వాళ్ళు సంతకం పెడితే అది ఆర్డర్, ఉత్తర్వులు. అలా కూర్చునే వాళ్ళు నువ్వు చేస్తావా చేయవా, నువ్వు చేయవా నీ సంగతి చెప్తాను అనకూడదు. నీ సంగతి చెప్తాను అంటే వాడు ఎవరితోనో ఫోన్ చేయిస్తాడు. ఆ తర్వాత ఇక వాడికి ఏమీ చెప్పలేడు. అలా ఉండకూడదు. ఎవరితో ఎలా చేయించుకోవాలో తెలిసి ఉండాలి. ఒక్కొక్కడితో మాట్లాడేటప్పుడు నువ్వు తప్ప చేసేవాడు లేడయా అందుకు నీకు చెప్పడం అనాలి వాడిని. అలా అంటే వాడు చేస్తాడు. చేయించడం ఒక పెద్ద కళ. అది తాను వంగిపోయి కాదు, కొట్టడానికి వంగాలి. ధనస్సు వంగుతుంది, వంగని ధనస్సు లక్ష్యాన్ని ఛేదించదు. వంగినట్టు కనపడుతుంది, అప్పుడే బాణం పెడుతుంది. పరిపాలన కళ. అందుకే అన్ని వేళలా ఒకలా చంపడాయన, గమ్మత్తుగా చంపుతుంటాడు. అది పరిపాలనలో ఉండే లక్షణం. అందుకే విష్ణువు యొక్క భాషే విచిత్రంగా ఉంటుంది పురాణాల్లో. అన్ని వేళలా ఒకలా మాట్లాడ్డాయన. ఆయన మాట్లాడితే ఒక్కొక్కసారి సనకసనందనాదులకు అర్థం కాదు, లక్ష్మీదేవికి అర్థం కాదు, రుక్మిణీదేవికి అర్థం కాదు. మీరు మమ్మల్ని అన్నారా వాళ్ళనన్నారా అంటారు ఆయన మాట్లాడేశాక. అలా ఉంటుంది ఆయన భాష. నిజంగా మనకు కూడా చదివేశాక ఈయన సనకసనందనాదులు అంటున్నాడా లేకపోతే వచ్చినటువంటి అడ్డుపెట్టిన జై విజయులు అంటున్నాడా, ఎవరిని అంటున్నాడు ఈయన అర్థం కాదు. ఆయనే ఆఖరణ నేను జై విజయుల గురించి అంటలేదు, మిమ్మల్నే వెనకేసుకొస్తున్నానంటేనే మనకు అర్థం అవుతుంది. భాష కూడా అంత చిత్రంగా ఉండాలి, అలా మాట్లాడగలగాలి. లేకపోతే పరిపాలన కుదరదండి అన్ని వేళలా. అందుకే ఆయనేమన్నాడంటే, అబ్బా ఎంత బలం రా, నేను పడుకుంటే బ్రహ్మగారిని కొట్టారా, మీకేం కావాలో అడగండి అన్నాడు. మూర్ఖులు కదూ, రాక్షసత్వం మూర్ఖత్వం. వాళ్ళన్నారు నువ్వు మాకు ఇస్తావా, వరం అడగాల, పెద్ద గొప్పవాడు పుట్టుకొచ్చావులే, మీకేమైనా కావాలంటే చెప్పు మేము ఇస్తామన్నాడు. ఆయన అన్నాడు నిజంగా ఇస్తారా అన్నాడు. ఆడిన మాట తప్పమయ్యో, ఏం కావాలో అడుగు ఇస్తాం అన్నాడు. నా చేతిలో చచ్చిపోండి అన్నాడు. ఎందుకు వచ్చిన అక్కర్లేని వరాలు ఎందుకు ఇస్తానండం?
అహంకారము వలన వచ్చేటటువంటి లక్షణం. నా అంత వాణ్ణి నేనని తిరిగేవాడిని కట్టడానికి కావలసింది వాడి దగ్గరే పుచ్చుకోవాలి. ఏనుగుని అలవాటు చెయ్యాలి కానీ తన కాలికి కట్టే గొలుసు అదే అందిస్తుంది తొండంతో మామటికి. అలా నా చేతిలో చచ్చిపోండి అన్నాడు. వాళ్ళు అన్నారు చచ్చిపోతాం కానీ మాకు కోరిక ఉందన్నారు. అదో విచిత్రం. అది రాక్షసత్వం. ఎక్కడ చచ్చిపోతే ఎందుకు? చాలా మంది చచ్చిపోయాక ఏమవుతుందో అంటారు. చచ్చిపోవడం వరకే మన సమస్య, చచ్చిపోయాక ఇక మన సమస్య కాదు. అది కొడుకు సమస్య, కోడల సమస్య, ఆ ఇంట్లో వాళ్ళది వీధిలో వాళ్ళది సమస్య, ఎవరికీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళ సమస్య తప్ప నీది కానే కాదు. నీకెందుకు చచ్చిపోయిన తర్వాత కూడా బతికుండడం గురించి ఒక్కటే మనం ఆలోచించాలి. ఎలా బ్రతకాలన్నదే తప్ప చచ్చిపోయాక చచ్చిపోతామేమో ఎందుకు, ఏమవుతుంది? అందుకని దాని గురించి ఆలోచన. ఎవడో ఒక గడుసు కవి ఓ మాట అన్నాడు, నేనుండగా చావు రాదు, చావు వస్తే నేను ఉండను, కాబట్టి దాని గురించి నాకెందుకు. అలా వీళ్ళు అన్నారు మాకు ఒక చిన్న కోరికోటి ఉంది, ఇలా చచ్చిపోవాలి. ఎలా చచ్చిపోవాలని కోరికుందో చెప్పండి. వాళ్ళు అనుకున్నారు అలా చంపలేడు, అన్నీ నీళ్లేగా, ఎక్కడ చూసినా నీళ్లే, ప్రళయం కదా. అందుకని వాళ్ళు అన్నారు చంపెదేని మమ్ము జలములు లేని దేశమున చంపవలయు కమలనాభ, నిక్కమింతవట్టు నీచేత మడియంగ తగుదుమనిన నగుచు నగధరుండు. కొండనెత్తి పట్టుకున్నవాడు అన్నారు ఎర్రాప్రగడ గారు. కొండనెత్తి పట్టుకున్నవాడికి నీళ్లు లేని చోట చంపడం చేత కాదు, ఎక్కడ నీళ్లు లేవో మమ్మల్ని అక్కడ చంపన్నారు. ఎందుకని అంతా నీళ్లే, ప్రళయం. ఆయన అన్నాడు అలాగా రెండని పడుకోండి నా తొడల మీద అన్నాడు. నీళ్ళేవి? చక్కగా ఇద్దరు తొడల మీద. ఎంత అదృష్టవంతులు! శుభ్రంగా ఆ మహానుభావుడు ఉదంకుడు అడిగినట్టు అడిగితే తరించిపోదురు. ఒక్కొక్కడి పిచ్చి అలా ఉంటుంది. కాబట్టి ఇద్దరు పడుకున్నారు తొడల మీద. నీళ్లు లేవుగా, మరి ఆడిన మాట తప్పరు. అదో పిచ్చి, అదో వెర్రి. ఒక్కొక్కడికి ఒక్కొక్క వెర్రి ఎలా ఉంటుంది ఆ రాక్షసత్వంలో మళ్ళీ. కాబట్టి పడుకున్నారు. పడుకుంటే ఆయన వెంటనే చక్కగా రంపం తీసుకొచ్చినట్టు చక్రం పట్టుకొచ్చి కోసేశారు, తరిగేశారు 2 బుర్రలు, చచ్చిపోయారు. అది విష్ణు తత్వం, అది పరిపాలనాంశం. వాడి చావు వాడితోనే చెప్పించాడు. కాబట్టి అలా వాళ్ళిద్దరూ చనిపోయారు. ఆ మధుకైటభుల యొక్క కుమారుడే ఈ దుందుడు. ఈ దుందుడు చాలా అఘాయిత్యంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ధర్మరాజా, ఆ దుందుణ్ణి చంపమని అడిగారు కుబలాశ్వుణ్ణి. వస్తున్నానన్నాడు. మహానుభావుడు బయలుదేరాడు. 21,000 మంది కొడుకులతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు. వాడు సముద్ర తీరంలో ఇసకలి గోయి తవ్వి లోపల పెద్ద సొరంగంలో పడుకున్నాడు. ఆ 21,000 మంది గుణపాలు పట్టుకెళ్లారు, పెద్ద పెద్ద మేకులు పట్టుకెళ్లారు, గడ్డపారలు పట్టుకెళ్లారు. ఇన్ని పట్టుకెళ్లి 7 రోజులు తవ్వారు ఆ సొరంగం వాడి శరీరం కనపడడానికి. వాడు లేస్తే కదూ, అసలు వాడి శరీరం అంతా కనపడితే కదూ మర్మస్థానంలో పొడవడం. అందుకని వాడు లేస్తాడేమో చూద్దాం, ఎక్కడ వరకు ఉందో ఈ సొరంగం తవ్వుకుంటూ ఎన్నేళ్లు రాజ్యం వదిలేసి అని ఆ కనబడ్డ శరీరాన్ని శూలాలతో పొడిచారు కొన్ని రోజుల పాటు. పొడిస్తే వాడు ఎవడరా గిల్లుతున్నాడు నన్నని పైకి లేచాడు. పైకి లేస్తే వాడికి 21,000 మంది కోలాశ్వుని కుమారులు కనబడ్డారు. వాడు కళ్ళు విప్పి పెద్ద ఊపిరి నిశ్వాస విడిచిపెడితే భోరున విస్ఫులింగములు ఒడ్మగా తన్ముఖ నేత్ర నాసికా ద్వారములందు వెల్వడియ దారుణవహ్ని శిఖాకలాపముల్ వారకయందు మ్రందిరనివార్యులు రాజకుమారులందరం ఘోరత సాగరుల్ కపిల కోపమునన్న సిగించు చాట్పునన్. అతని కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలల యందు 21,000 మంది కుమలాశ్వుని యొక్క కుమారులు 3 తప్ప మిగిలిన వాళ్ళందరూ మరణించారు. ఆ బ్రతికిన వాళ్ళు దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనబడేటటువంటి 3 కుమారులు మాత్రమే బ్రతికారు. అమ్మో, వీడి బలం సామాన్యమైంది కాదు. వీడు యుద్ధమే చేయలేదు. అసలు వీడు లేచి కళ్ళు తెరిచి ముక్కు గట్టిగా వాసన ఊపిరి వదిలిపెట్టాడు. ఇంతమంది చచ్చిపోయారు కొడుకులు. వీడి అస్త్రం పట్టుకుంటే అని వెంటనే ఆయన బ్రహ్మాస్త్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు కోలాశ్వుడు. ఆ దివ్యాస్త్ర జ్వలనము భూ దిగ్గగనములు వెలుగా పొదివి మహోగ్రంబై దానవేంద్రు దేహము బూదిగా నొరలించే చిత్రముగనొక మాత్రం. ఆ బ్రహ్మాస్త్రము యొక్క శక్తి అటువంటిది. ఒక్క క్షణంలో భూమి దిగంతములలో ఉండే వాళ్ళందరూ తెల్లబోయేటట్టుగా ఆ రాక్షసుని యొక్క శరీరాన్ని బూది కుప్పగా మార్చింది. అంటే ఆ సమయానికి అటువంటి యుద్ధం చెయ్యడానికి అస్త్రస్ఫురణ చేయించింది విష్ణు తేజస్సు. ఆ విష్ణు తేజస్సు కువలాశ్వుణ్ణి ఆవహించి రాక్షస సంహారం చేసింది. దుందుడు అన్న రాక్షసుణ్ణి చంపాడు కాబట్టి దుందుమారుడు అన్న పేరు వచ్చింది ఆయనకి. అందుచేత అంత గొప్ప పేరు పొందగలిగాడు. అందుచేత అది ఆ మహారాజు యొక్క కథ. ఒక వ్యక్తి కీర్తిని పొందడం అంటే అలా ఉంటుంది.
పేరు ఎందుకు మారిందో తెలుసా? 21,000 మంది కుమారులలో 3 తప్ప 20,997 మంది చచ్చిపోతే ఆయన బెంగ పెట్టుకోకుండా రాక్షస సంహారం చేసి మాట నిలబెట్టుకున్నాను మహర్షికి ఇచ్చింది అని వెళ్ళిపోయాడు. అందుకే కువలాశ్వుడని పిలవకుండా దుందుమారుడు అని లోకం గుర్తు పెట్టుకుని పిలిచింది. అంత గొప్ప రాక్షస సంహారం చేస్తే ఒక్కొక్కడు అటువంటి కీర్తి గణిస్తాడు. ఇక ఆయన ఎక్కడున్నా ఆయన గురించి చెప్పుకునేవాడు ఉండక్కర్లేదు, పిలిస్తేనే దుందుమారుడు అంటాడు. ఆయన దేవతలు పిలిచినా దుందుమారా ఇలా రా అంటారంటే శాశ్వత స్వర్గవాసం లభిస్తుంది. అంటే ఇంకా ఆయన కీర్తి లోకంలో మాసిపోవడం అన్నది ఉండదు. అంత గొప్ప కీర్తిని పొందినవాడయా దుందుమారుడు, కువలాశ్వుడు. కాబట్టి ఇది కథ చాలా గొప్పగా అన్వయం చేసి అడిగావయా. ఇక్ష్వాకు వంశంలో పేరు మార్పు ఎందుకు వచ్చిందా రాజుకని? అంత కీర్తి గణించిన వాడే ధర్మరాజా. చాలా సంతోషం నువ్వటువంటి ప్రశ్న అడిగినందుకు అని ధర్మరాజు గారి విషయంలో చాలా సంతోషించినటువంటి వాడై మహానుభావుడైనటువంటి ఆ మార్కండేయ మహర్షి ఒక మాట చెప్పారు. నీతో నేనొక్కటి చెప్తాను చూడు. లోకంలో అందరూ బిడ్డల్ని కంటారు. లోకంలో బిడ్డల్ని కన్న వాళ్ళందరికీ ఓ కోరిక ఉంటుంది. ఒకటే కోరిక, ఎవ్వరి కోరిక మారదు. అందరు తల్లిదండ్రులు కోరుకునేది ఏమిటి అంటే ఈ కొడుకు మాకు కీర్తి తీసుకురావాలి అని కోరుకుంటారు. ఈ కీర్తి తీసుకురావాలని కోరుకుంటారు తప్ప ఈ కొడుకు మాకు ఇది చేసి పెట్టాలి అని కోరుకోరు. కీర్తివంతుడు కావాలని కోరుకుంటారు. ఇలా కోరుకునేటప్పుడు ఒక కొడుకు విషయంలో తల్లి గొప్పదా తండ్రి గొప్పవాడా? కోరిక ఇద్దరు ఒకటే కోరిక కోరుతారు. కీర్తివంతుడు కావాలనే కోరుకుంటారు. మంచి ఉద్యోగం రావడం అంటే ఏంటంటే కీర్తివంతుడు కావాలని. మంచి చదువుతో రావాలంటే ఏమిటి? కీర్తివంతుడు కావాలని. మా అబ్బాయి అందరికీ ఎన్నో పెట్టాలి అంటే కీర్తివంతుడు కావాలని. కీర్తివంతుడు కావాలని తల్లి తండ్రి ఇద్దరూ కోరుతున్నారు. కానీ కొడుకు విషయంలో తల్లి గొప్పదా తండ్రి గొప్పవాడా? అలాగే కొడుకు ధర్మాన్ని ఆలోచించినప్పుడు కొడుకు తల్లికి ఎక్కువ చేయవలసి ఉంటుందా తండ్రికి ఎక్కువ చేయవలసి ఉంటుందా? ఎవరికి కొడుకు ఎక్కువ చెయ్యాలి? నాకు ఈ విషయాన్ని చెప్పవలసింది మార్కండేయ మహర్షి అని మీరు ప్రాజ్ఞులు, మీరు తప్ప చెప్పేవాళ్ళు లేరు. మీరు నాకు ఇవాళ లభించారు అదృష్టవశాత్తు, కాబట్టి చెప్పవలసిందన్నాడు. అంటే ఆయన అన్నారు, జతనంబు మిగుల మాసములు 9 ఉదరంబునన్ గరము భరంబుతోడ భరించి పదపడి ప్రాణసంశయ దశ నుండి పుత్రునిగాంచు నిందు తల్లి తపములు యజ్ఞములు దానములు వ్రతములు దేవతా సజ్జన సేవనములు కావించు పుత్రుని కామించి జనకుడు ఇట్లిరువుర పాటున సరియ తలప తనయుగని తల్లిదండ్రులు తమకునతుడు భక్తుడగుటకు ధర్మానురక్తుడగుటకు ఆశపడుదురు విను అట్టి ఆశ సిద్ధి పొందజేయనతడే నువ్వే నందనుండు. ఎంత గొప్ప విషయాన్ని ప్రతిపాదించాడో మహానుభావుడు మార్కండేయుడు. ఆయన అన్నాడు, చాలా ఓపికగా భరిస్తుందయా తల్లి కొడుకుని కడుపులో, కొడుకునే కాదు కూతురునైనా సంతానాన్ని కడుపులో చాలా ఓపికగా భరిస్తుంది అన్నాడు. ఎన్నాళ్ళు భరించాలి? ఏదో కాలు నిప్పో వేలు నిప్పో అనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిప్పి తగ్గితే చాలండి ముందంటాం. ఆమె ఎన్నాళ్ళు భరించాలి వికారాన్ని? కడుపు పొంగి ముందుకు వస్తూ ఉంటుంది, లోపల బిడ్డలు పెరుగుతూ ఉంటారు, తనకు ఆయాసం వస్తూ ఉంటుంది. ఎక్కడికన్నా వెడదామంటే వెళ్ళకూడదు, గబగబా నడవకూడదు, పరిగెత్తకూడదు, తను తినాలనుకున్నవి తినకూడదు, తను చూడాలనుకున్నవి చూడకూడదు, తను వినాలనుకున్నవి వినకూడదు. వాళ్ళ కోసం అన్ని పథ్యాలు చెయ్యాలి. ఓ యాత్రకు వెళ్ళకూడదు, ఓ గుళ్ళోకి వెళ్ళకూడదు, కొన్ని వినకూడదు, కొన్ని చూడకూడదు. ఇన్ని నియమాలు భరిస్తోంది తల్లి. ఇన్ని నియమాలు భరిస్తే ఆమెకి ఏమిటి నమ్మకం? చూస్తాను పిల్లలని లేదు. ఆమెకి రెండిటిలో ఏదైనా జరగచ్చు. ఒకటి, ఆమె బిడ్డల్ని చూడొచ్చు. రెండు, ఆమె బిడ్డల్ని కని శరీరం వదిలిపెట్టేయచ్చు. ఎందుచేత అంటే బిడ్డల జననమునందు తల్లికి మృత్యువు అన్ని వేళలా శంకయే. ఆమె ఖచ్చితంగా బ్రతుకుతుందని నమ్మకం ఏమీ లేదు. బిడ్డలు పుట్టేటప్పుడు తల్లి వెళ్ళిపోతుంది అనేక సందర్భాల్లో. కాబట్టి తల్లికి ప్రాణశంక కలుగుతుంది. ఇది ఉంటే ప్రాణశంక అన్నదాన్ని ఉంచుకోడు ఎవరు. నన్నయ్య ఒక చోట భారతంలోనే అంటారు, పగయగలిగేదేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లా కాక ఎట్టులుండు అని. పాము ఉందనుకోండి, అది మన జోలికి రావట్లేదు, ఆ గోడవారి కన్నంలో ఉంటుంది. పోన్లేండి అదే అక్కడ ఉంటుంది, ఇంట్లోకి వస్తుందా ఏమని ఉంటారేంటి? వెతికి మంత్రగాడిని తీసుకొచ్చి పట్టి చంపించేస్తారు.
లేకపోతే పట్టించి తీసుకెళ్ళిపోమంటారు. మిమ్మల్ని చంపుతుందేమో అని అనుమానం ఉన్నదాన్ని దేన్నీ మనిషి భరించడు, దాన్ని ఉండనివ్వడు. ఒక్క తల్లి మాత్రం ఇది బయటికి వస్తే నేను చచ్చిపోయే అవకాశం కూడా ఉంది అని తెలిసి కడుపు ఉంచుకుంటుంది, ఉంచుకుని బిడ్డల్ని కంటుంది. ఆమె ఇంట్లోంచి ప్రసవానికి వెడుతోంది అంటే తిరిగి తాను వస్తుంది అని నమ్మకం ఏం లేదు. అదే ఆఖరిసారి ఇంట్లోంచి వెళ్ళడం కూడా కావచ్చు, అదే చిట్ట చివరిసారి వెళ్ళడం కావచ్చు. కానీ ఆమె మాత్రం నాకు గర్భం వద్దు, బిడ్డలొద్దు అని మాత్రం అందు. ఇంకా చమత్కారం ఏమిటంటే తనకి ఆపద బిడ్డలకు ఆపద అన్న ప్రశ్న వస్తే పిల్లలు బాగుంటే చాలండి. గుండె కదిలిపోతుందండి. అకస్మాత్తుగా ప్రసవం అవుతున్న ఆడపిల్ల నీకు ప్రసవం అయిపోతోందమ్మా, ప్రారంభం అయిపోయిందంటే అరే నెలలు నిండలేదు నాకేమన్నా అవుతుందేమో అందో. నాన్నగారండి పిల్లలకి ఏమైనా అవుతుందా అని ఏడిస్తుంది కూతురు. అది తల్లితనం. దానికి నువ్వు ఏమిచ్చి నమస్కారం చేస్తావు? అదే ఆ తల్లి అంటే. అటువంటి తల్లికి కొడుకు ఏమి చేయడం ఎవరెక్కువ అన్న దాంట్లో తల్లిని తక్కెట్లో పెట్టే అవకాశం లేనేలేదు. పో అన్నాడంతే ధర్మరాజుని మార్కండేయుడు. కాబట్టి గరము భరంబుతోడ భరించి పదపడి ప్రాణ సంశయ దశనుంది పుత్రుని కాంచు నిందు తల్లి. అంత నిత్తురు కారిపోయి అంత బాధపడిపోతే స్పృహ రాగానే కొడుకుని చూసుకుంటుంది. ఇంత బాధ మరిచిపోయి ఇంత నిత్తురు కింద నుంచి వెళ్ళిపోతే గుండెల్లోంచి పాలు ఊరేయా కొడుక్కి పట్టి పరవశించిపోయి. కొడుకు పుట్టాడండి, వీడి వల్ల ఇంత బాధపడ్డాను అని అందయ్యా తల్లి స్మరించదు. ఏదైనా ఎవరికైనా ఉపకారం చేసినప్పుడు బాధ కలిగితే నేను ఎంత బాధపడ్డానో తెలుసా అంటారు. బిడ్డల్ని పెంచిన తల్లి మీరు పుట్టినప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా, ఎంత నిత్తురుపోయిందో తెలుసా అని ఒక్క తల్లి అనదురా. అదిరా తల్లి అంటే. ఆ తల్లితో సమానమైన పరదేవత తప్ప ఇంకొకరెవరున్నారు నాయన ధర్మరాజా? అందుకని అమ్మ అమ్మే. ఇక తండ్రి తపములు యజ్ఞములు దానములు వ్రతములు దేవతా సజ్జన సేవనములు గావించి పుత్రుని కామించి జనకుడు. తండ్రి ప్రసవ వేదన లేకపోవచ్చు, ఆయన నమ్ముకున్న పరదైవానికి నమస్కారం చేసుకుంటూనే ఉంటాడు. అలా జపం చేసుకుంటాడు, తపస్సు చేస్తాడు, దేవాలయానికి వెడతాడు, భగవంతుడికి మొక్కుకుంటాడు. ఈశ్వరా నా భార్య బిడ్డలు కూడా నాకు దక్కేటట్టు అనుగ్రహించు. భార్య దక్కక బిడ్డడో, బిడ్డడు దక్కక భార్యో నాకు ఉండకూడదు. భార్య బిడ్డ ఇద్దరు దక్కేట్టుగా నన్ను అనుగ్రహించు అని వాళ్ళని కాపాడేవాడు పరమేశ్వరుడే అని నమ్మి సమస్త భోగములు విసర్జించి పరమేశ్వరుని యందు మనసు నిలబెట్టి నిలబడతాడు పురుషుడు. ఆ సమయంలో ఆమెకి ప్రసవం అయిపోయి ఆ పిల్లవాడు పర్వాలేదు బ్రతికాడు అనే పర్యంతమో పురుషుని మనస్సు పరమేశ్వరాధీనమై ఉంటుంది, భగవంతుని యందు పెట్టి ఉంటాడు. ఎవరు గొప్ప అంటే నేనేం చెప్పను. ఆమె పోయి పర్వాలేదు కొడుకు పుడితే ఆమెని చేసుకున్నదే కొడుకు కోసం అని అనడే పురుషుడు. లేక కొడుకు పోతేనే ఆమె ఉంటే మళ్ళీ పుడతాడు కొడుకు అని అనడే తండ్రి. ఆమె వాడు ఇద్దరూ దక్కాలంటున్నాడే. అంత స్వచ్ఛమైన హృదయంతో భగవంతుడి కొరకు ఆరాటపడి ప్రసవ వేదన భార్య పడుతుంటే బయట కనిపించిన గుడికి గోపురానికి నమస్కారం చేసి ఈశ్వరా నీ దర్శనానికి వస్తాను, ఈశ్వరా నేను పొరుదండాలు పెడతాను, ఈశ్వరా నా తలనీలాలు ఇచ్చేస్తాను, ఈశ్వరా నేను శిఖ పెట్టుకుంటాను అని పురుషుడు వెంపర్లాడుతున్నాడే భార్యాబిడ్డల కోసం. అటువంటి పురుషుడికి బిడ్డలు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? ఏమడిగాడు తండ్రి? తండ్రి అడగలేదు. తల్లి ఏమడిగింది? ఏం అడగలేదు. కాబట్టి వారు ఏం అడిగారని కాదు, అడగకుండా ఇవ్వవలసినది కొడుకే తల్లిదండ్రులకి. ఏమి ఇవ్వాలో తెలుసా? వాళ్ళంటూ మనసులో అనుకునేది ఒక్కటే, నా కొడుకు లోకకంటకుడు కావాలని అడగరు. ధర్మమునందు నిలబడేవాడు కీర్తివంతుడు కావాలని కోరుకుంటారు. కాబట్టి ధనయుగని తల్లిదండ్రులు తమకొనతడు భక్తుడగుటను ధర్మానురక్తుడగుట కాశపడుదురు విని అట్టి యాస సిద్ధి పొందచేయునతడు చువ్య నందనుండు. ఆ తల్లిదండ్రులు సంతోషించేటట్టు బ్రతికిన కొడుకెవరో ఆ కొడుకునే నందరుడని పిలుస్తారు. ఎందుకని? కొడుకు యొక్క కీర్తి చంద్రికలకు ఉత్తమ లోకాల్లో ఉన్న తల్లిదండ్రులు సంతోషపడిపోతారట. ఎంత ఆనందపడిపోతారో!
ఎంత సంతోషపడిపోతారో, చాలు ఇటువంటి కొడుకుని కన్నామని పొంగిపోతారు. మీరు చూడండి లోకంలో. అందుకే ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, ఒక మహాత్ముడు, అయ్యా మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏమిటి, ఎటువంటి వారు అందరూ, ఏ తల్లి కందినాయినా నిన్ను, ఎంత మంచివాడివయ్యా, ఎంతమందికి ఉపకారం చేస్తున్నావయ్యా, మీ అమ్మ కడుపు సార్థక్యం పొందిందయ్యా అంటారు. ఆ తల్లిని స్మరిస్తారు. నిన్ను కన్న తండ్రి ధన్యుడయ్యా అంటారు. కాబట్టి మనం ఆ కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఎప్పుడైనా జీవితంలో పెట్టుకోవలసినటువంటిది మనసులో ఒక్కటే, తల్లిదండ్రులు సంతోషించేటట్టు ధర్మమునందు నిలబడాలి. ధర్మము తప్పకూడదు. కీర్తివంతుడు కావాలి. కీర్తివంతుడై ధర్మమునకు కట్టుబడి తాను ప్రవర్తించవలసి ఉంటుంది. ధర్మరాజా, ఈ విషయంలో కృష్ణ భగవానుడు నన్ను ఒక మాట అడిగాడు. పతివ్రతల గురించి చెప్పు అన్నాడు. పతివ్రత గురించి చెప్పు అన్నప్పుడు నందన శబ్దం వాడారు కదా. నందన అంటే ఆనందకారక అని. తనంత తాను నందనుడు ఎవరో తెలుసా? ఆనందకారకుడు లోకంలో ఒక్కడే. నందన అన్న శబ్దం ఒక్క కొడుక్కే అన్వయం అవుతుంది, ఇంకెవ్వరికీ అన్వయం అవుతుంది. తండ్రి రహస్యంగా ఉత్తరీయం పెట్టి కళ్ళు ఎందుకు తుడుచుకుంటాడో తెలుసా? 10 మందిలో తండ్రిని చీత్కరించినప్పుడు, చిన్న చేస్తే తండ్రి బాధపడతాడు. అది ఒక్కడు ఉన్నప్పుడు వెళ్ళి, నాన్నగారు మీకు తెలియదండి, మీరు అలా ప్రవర్తించకూడదు, మీరు అలా చేయకండి, దోషం, అలా మాట్లాడకూడదు అని కొడుకు తండ్రికి చెప్పచ్చు. తప్పేం కాదు, ఏమీ తప్పు లేదు, అందులో ఏమీ దోషం లేదు. కానీ 10 మందిలో చెప్పకూడదు, తండ్రిని చిన్నబుచ్చకూడదు. అది మర్యాద లోకంలో. కాబట్టి నందన అంటే ఆ కొడుకుని చూస్తే చాలట తండ్రి పొంగిపోతాట. ఆ కొడుకు మంచి ప్యాంటు షర్టు టక్ చేసుకుని వస్తున్నాడు అనుకోండి, తను ఇప్పుడు టక్ చేసుకోలేదు. ఆ కొడుకుని చూసుకుని తను టక్ చేసుకున్నంత పొంగిపోతాట. ఆ కొడుకు, నాన్నగారండి ఎప్పుడు మా ఆఫీసులో ఏసీ అనండి, అబ్బా అస్తమానం అంత ఏసీ పెట్టకండి అంటుంటాను నాన్నగారండి అంటే, తన జన్మాంతరంలో ఎప్పుడు కరెంటు పోతే ఉడికిపోయేటటువంటి బాయిలర్ లాంటి ఆఫీసులో పనిచేసిన కొడుకు ఏసీ ఉన్న ఆఫీసులో పనిచేస్తున్నాడని తండ్రి పొంగిపోతుంటాడు. తండ్రికి సంతోషం అంతా అసలు ఎక్కడిదో తెలుసా? నందన కొడుకు వల్లే. కొడుకు సంతోషంగా ఉన్నాడు, తండ్రి సంతోషిస్తాడు. కొడుకుని చూస్తే చాలు పొంగిపోతాడంతే. పాలు అగ్నికి ఎలా పొంగుతాయో కొడుకు యొక్క ప్రయోజకత్వానికి తండ్రి పొంగుతాడు. బయట పొంగడానికి ఎన్నుండనివ్వండి, కొడుకు వలన అది లేనప్పుడు తండ్రికి ఎందు ఆ పొంగు ఉండదు. కాబట్టి వాడు నందనుడు కాలేడు. అందుకే కొడుకుని ఎవరినైనా సరే నందన శబ్దం వేసే పిలిచేస్తారు. యశోదా నందనం, దశరథ నందనం, దేవకీ నందనం. నందనం అన్న మాటకు అర్థం ఏంటంటే ఆనందింపచేయువాడు. అందుకే తండ్రి కానీ తల్లి కానీ పసిబిడ్డల దగ్గరికి వెడితే లౌకికమైన పేరు ఉంచనప్పుడు వాడిని ప్రయత్నపూర్వకంగా రోజులో 2-3 మాటలు ఏమని పిలవాలో తెలుసా? ఒరే నా నందనుడివిరా నాయనా, ఒరే నందనా అని పిలవాలి. నందనా అంటే ఆనందకారక, నేను సంతోషించేలా నువ్వు బ్రతికేవాడివి కావాలి నాన్న అని అడిగినట్టు. అది నందన శబ్దానికి ఉన్న గొప్పతనం. అందుకని నందనుడు అన్న పేరు కొడుకు అందుకు వచ్చిందయా. ఆ కొడుకుని అలా, ఆ కొడుకు కూడా అలా బ్రతకడం నేర్చుకోవాలి. అలా బ్రతకకపోతే ఏమవుతుందో, అది విడిచిపెడితే ఎన్ని ఇబ్బందులు వస్తాయో, పాతివ్రత్యం అంటే ఏమిటో, పాతివ్రత్యమున్న స్త్రీ ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయిందో, ఈ విశేషాలన్నీ కూడా మహానుభావ ఓ ధర్మరాజా రేపు చెప్తాను నీకు అని ఆయన అనలేదు, నేను అంటున్నాను. కాబట్టి రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు అద్భుతమైన ఆఖ్యానం. ఇప్పటి వరకు కొంతమందికి ఒక అనుమానం ఉంది సభలో, 4వ వర్ణం వాళ్ళు తరించేటటువంటి విధానం మీద ప్రత్యక్షంగా కథాభాగం చెప్పలేదు అని. రేపు ప్రారంభం అవుతుంది. కాబట్టి రేపటి నుంచి అసలు ధరించడానికి విషయాలన్నిటితో కూడిన ఉపాఖ్యానాన్ని చెప్తాడు. నాదొక చిన్న విజ్ఞప్తి. ఇవాళ నేను మంగళం చెప్పేసిన తర్వాత చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటి మీతో మనవి చేయవలసింది ఉంది. అందుచేత నా యందు దయచేసి ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.